యెహోవా మహోన్నతుడు అయినను ఆయన దీనులను లక్ష్యపెట్టిన మాటను ఆధారం చేసుకొని దావీదు జీవిత చరిత్రలో కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ఆరంభించిన దీనుడు దావీదని గర్విష్టి సౌలని వారిద్దరి మధ్యలో దేవుడు ఎవరిని లక్ష్య పెట్టాడు, ఎందుకు లక్ష్య పెట్టాడు, ఇలా లక్ష్య పెట్టాడు, ఎంత లక్ష్య పెట్టాడు, ఎప్పుడు లక్ష్య పెట్టాడు అని కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి పూనుకున్నాం. మొదటి సెషన్లో ద కాల్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క పిలుపు, ఎలాగ ప్రపంచమంతా ప్రేమను ఆయన పొందటానికి లేదా నోచుకోలేదు, అయితే దేవుని ప్రేమను ఆయన నోచుకున్నాడు. ఈ గెయిన్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమ ఆయన మీద కుమ్మరించబడుతూ వచ్చింది. రెండవ సెషన్లో ద కన్సిస్టెన్సీ ఆఫ్ డేవిడ్, దావీదుకి ఏ పరిసర ధర్మం ఇచ్చినా, అది గొర్రెలు కాసేదైనా చివరికి రాజైనా, ఆ పరిచయలో ఆయన నిలకడగా ఉంటూ దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా చేయటానికి పూనుకున్న దేవుని హృదయానుసారుడైన మనుషుడని మనకు జ్ఞాపం చేయబడుతూ వచ్చింది. ఇప్పుడు మూడవ సెషన్లో ద ఛాలెంజ్ ఆఫ్ డేవిడ్, దావీదు సవాళ్ళు. పరిస్థితి ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా. నావా ఎప్పుడు చల్లటి తేలియాలి, నీళ్ల మీద మాత్రమే ప్రవహించలేదు లేదా ప్రయాణం చేయలేదు. తుఫాన్లు, అలలు, రెవెత్తున లేచే ఘోష, సముద్ర తరంగాలు దాన్ని అతలాకుతలం చేస్తాయి. ఇలాంటి ఛాలెంజెస్, క్రైసిస్ ఎలాగ మనము ఎదుర్కొని ముందుకెళ్ళాలనేది దావీదు జీవితం మనకి ఇది ముద్దంగా జ్ఞాపం చేసే ప్రోటోకాల్, అల్గరిథం as to how a Christian can be victorious on daily basis. అనుదిన దేవునితో క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు విశ్వాస వీరుడిగా ఎట్లుండగలడో దావీదు జీవితము నిలువెత్తటి నిదర్శనం. మీరు అనుమతిస్తే మనకు పరిచయమైన సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం గొలియాతు యొక్క యుద్ధానికి సంబంధించిన సంగతులు కొన్ని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. అది ఏలా లోయ. 40 రోజులుగా ఫిలిష్తీయుడైన గొలియాతు కేకలేస్తూ, మీలో ఎవడైనా ఉంటే పరాక్రమం కలిగిన వాడు, నాతో పోట్లాడేవాడు, మీరు రండి, నన్ను ఓడిస్తే మేము మీకు దాసులు, ఫిలిష్తీయులు దాసులం అవుతాం, మీరు ఓడిపోతే ఇశ్రాయేలీయులు మీరు మాకు దాసులు కావాలని సవాలు విసిరాడు. ఆ సవాలు స్వీకరించడానికి ఒక్క ఇశ్రాయేలీయుడు కాకపోతే ఒక్కళ్ళకు కూడా ముందుకు రాలేదంటే తప్పు కాదేమో. సౌలు కానీ, దావీదు యొక్క అన్నలైన ఏలియాబు కానీ, అబీనాదాబు కానీ, షమ్మా కానీ, చివరికి యెషయా కానీ ఎవరు గొలియాతుతో పోరాటానికి ముందుకు రాలేదు. గొలియాతు అని అంటే మామూలుగా మీరు ఊహించుకోలేనంత పెద్దగా కనిపిస్తాడు. నేను ఈ మధ్యలో జర్మనీ వెళ్ళాను పోయిన సంవత్సరం. జర్మనీలో విమానాశ్రయాలకు ప్రధానమైనది ఫ్రాంక్ఫర్ట్ అంటారు. అక్కడి నుండి ప్రపంచంలో ఏ దేశానికైనా విమానాలు వెళ్తాయి. చాలా పెద్ద ఎయిర్పోర్ట్. అంత తేలిగ్గా ఆ ఎయిర్పోర్ట్లో నుండి బయటపడ్డము చాలా కష్టం. ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు వేరే బ్రదరు ఫోన్ చేసి మనం బయట కలుస్తామని అన్నాడు. ఎయిర్పోర్ట్లో బయట కలిసేదంటే అదే విజయవాడ గన్నవరమా, వస్తూనే కనిపిస్తాం కదా అని. ఫ్రాంక్ఫర్ట్ ఎట్ట కనిపిస్తాం కదా, ఎక్కడ కనిపించేది? మీరు కరెక్ట్ మీటింగ్ పాయింట్ ఒకటి చెప్పండి. మెక్డొనాల్డ్లా, కేఎఫ్సీనా, ఏదో ఇట్లాంటివి ఉంటాయి కదా, స్టార్బక్సా, ఏదో చెప్పండి అంటే ఆయన అప్పుడు చెప్పినాడు. నాకు చాలా ఆశ్చర్యమైంది. షాకింగ్ మీటింగ్ పాయింట్ ఎక్కడ అలాంటిది వినలేదు. వినలేదన్నా అక్కడ బయటకు వస్తేనే డేవిడ్ గొలియాత్ స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడ కలుస్తాం అన్నాడు. అరే, డేవిడ్ గొలియాత్ స్టాచ్యూ అంత పాపులరా అంటే మీటింగ్ పాయింట్ కలిసేంతనా అనుకున్నా. బయటకు వచ్చిన తర్వాత చూస్తే దాని దగ్గర ఒక జాతర ఎగ్జిబిషన్ వల్లే ఉన్నారు. ఫోటోలు తీసుకునేవాళ్ళు, సెల్ఫీ తీసుకునేవాళ్ళు. దావీదు అంతా టేబుల్ అంతా కనిపిస్తున్నాడు, గొలియాతు చెప్పలేని అంత కనిపిస్తున్నాడు. దావీదు ఆయన గోర పట్టుకున్నా కూడా ఇంకా గోర పెద్దగా కనిపిస్తుంది, దావీదే చిన్నగా కనిపిస్తుంది. అంటే చిత్రకారుని యొక్క ఆ ఊహ గొలియాతుని గురించి ఎలా చిత్రించినాడు అనేది అద్భుతంగా అక్కడ కనిపిస్తుంది. ద స్టాచ్యూ ఆఫ్ గొలియాత్ అండ్ డేవిడ్. ఇప్పటికీ జర్మన్లో ల్యాండ్ మార్క్ ఉంది. మీరు కావాలనుకుంటే గూగుల్లో చూస్తే డేవిడ్ అండ్ గొలియాత్. ఇప్పుడు చూడొద్దండి, మీకు ఎక్కువ ఆతృత ఉంటుంది కదా. నాకు తెలిసి ఇట్లాంటి పనులు మీరు చేస్తుంటారు.
కనుక మన ఊహకు మించిన అందనంతగా ఆయనకు అనిపిస్తుంటాడు. అందుకనే కదా దావీదు అని అన్నాడు, నీ కుక్కలాంటి నిన్నే ఆకాశ పక్షులకు పడేస్తా, అటు పడేస్తే ఇటు పడేస్తా అన్నట్లుగా మాట్లాడు. ఎందుకంటే ఆయన స్ట్రక్చర్ మరి అంత పెద్దగా ఉంటుంది. ఒక గోరంత దావీదు కూడా లేడంటే మీరు ఊహించుకోండి ఒక మనిషి స్ట్రక్చర్. అలాంటి వ్యక్తిని చూస్తే రాక్షస్ కంటే ఇంకా రాక్షసుని మనం చూసిందాం. అలాంటి వ్యక్తి దగ్గరికి యుద్ధానికి ఎలాగ అందుకని ఇశ్రాయేలీలంతా పరుగో అని ఎవడుదాన్ని వాళ్ళు పరిగెత్తిపోయారు. దావీదులు అంటాడు, అక్కడికి వస్తే వాళ్ళు అన్నాడు, ఎందుకు రా నీ గర్వము నీ హృదయ చెడతనం తెలుసు కదా, యుద్ధం చూడటానికి వచ్చేవేంటి? ఒక్క మనిషితో ఒక దేశం పోరాడుతుంది. కంట్రీ ఈజ్ ఫైటింగ్ విత్ ఎ జైంట్. దిస్ ఈజ్ ద స్టోరీ టుడే. ఎప్పుడు కూడా అంతే, దేవుని ప్రజలు, దేవుని సంఘం ప్రపంచమందంతటా ఒక్కడితోనే పోరాడుతుంది. ఆ వ్యక్తి పేరే సాతాను. అయితే దావీదు మాట్లాడిన మాట ఏంటంటే, ద బ్యాటిల్ బిలాంగెత్ అంటు ద లార్డ్. యుద్ధము యెహోవాదే. బహుశా వాక్యము మీకు ఇండివిజువల్ ప్రామిస్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అంటారు, ఏంటబ్బా యుద్ధము, చదవా, పోరాటమా, భర్తతోన, భార్యతోన, ఎరుగు పొరుగు వారితోన, సంఘంలోన, వెలపట, బయట, లోపట అంతా. దాని అంతట్లో దావీదు పలికిన పలకేంటంటే, ఇశ్రాయేలీల్లో దేవుడున్నాడని రుజువు చేయటానికి ఒక్కడున్నాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యం. గాడ్ వాంట్స్ టు ప్రూవ్ దట్ దెర్ ఇస్ ఎ గాడ్ ఇన్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీల్లో దేవుడు ఉన్నాడని రుజువు చేయటానికి దేవుడికి ఒక మనిషి కాదు, ఒక్కళ్ళే, ఎక్కువ అవసరం లేదు. ఆయన రాజు అవసరం లేదు, పెద్ద పేరు ప్రతిష్టలు కలిగిన యెషయా లాంటి వాళ్ళు అవసరం లేదు, ఒక సామాన్యమైన వాడు. అందుకే దావీదు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో వచ్చిన తర్వాత ఇదే మాట అన్నాడు, జీవము గల దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. మరి ఇది నేను ఏం చేయబోతున్నా, అసలు నేనంటే ఏమో ఒకసారి చూపిస్తున్నాను మన టైపులో పలకలేదు. ఇశ్రాయేలీల్లో దేవుడు ఉన్నాడని ఈ దినము లోకము గుర్తించాల. కనుక ఎవరి అటెంప్ట్, మనం చదువైనా, ఉద్యోగమైనా, బాధ్యతలైనా, పని అయినా ఒకటే ఒక ఉద్దేశము, దట్ దెర్ ఈజ్ ఎ గాడ్ ఎగ్జిస్టింగ్ ఇన్ అవర్ మీస్. మనలో దేవుడు ఉన్నాడని రుజువు చేయాల. ఎందుకు ఆ చదువు చదువుతున్నావు, ఎందుకు ఆ ఉద్యోగం చేస్తున్నావు, ఎందుకు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావు, ఎందుకు పలానా కార్యం చేస్తున్నావు అంటే ఒకటే ఉద్దేశము, ఐ హ్యావ్ టు ప్రూవ్ దిస్ వరల్డ్, షోకేస్ టు దిస్ వరల్డ్ దెర్ ఇస్ ఎ గాడ్ అండ్ హిస్ నేమ్ ఇస్ జీసస్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ అదర్ పర్పస్ దట్ ఓవర్లాప్స్ దిస్ పర్పస్, దెర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ ఇట్. ఈ ఉద్దేశం కాకుండా ఎందుకు చదువుతున్నావు అంటే మా ఆయన అమ్మ చదవమన్నారు, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అంటే వయసు వచ్చింది కనుక చేసుకుంటున్నా, ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు అంటే అందరు చేస్తున్నారు కనుక నేను చేస్తున్నా. దీస్ ఆర్ ఆల్ ట్రాష్, రబిష్. దావీదు గొలియాతు మీదకి ఎందుకు యుద్ధానికి పోతున్నా, అసలు నేనంటే ఏమో చూపిస్తా బ్రదర్, వాళ్ళందరూ నా సంగతి తెలియట్లేదు అని చెప్పలేదు దావీదు. మా నాన్నకి చూపిస్తా, మా అన్నోళ్ళకి చూపిస్తా, మా రాజుకు చూపిస్తా అని దావీదు చెప్పలేదు. దావీదు చెప్పింది ఒకటే ఒక మాట, ఐ షుడ్ షో కేస్ దట్ దెర్ ఈస్ ఎ గాడ్ ఇన్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీల్లో దేవుడు ఉన్నాడని రుజువు చేయాల. దిస్ ఈజ్ ఛాలెంజ్. ఇది నా యవనస్తులకు కూడా మనకి ఇదే ఛాలెంజ్. నీ చదువుల్లో దేవుడు ఉన్నాడని రుజువు చేయాల, నీ ఉద్యోగంలో దేవుడు ఉన్నాడని రుజువు చేయాల, నీ పరిచయంలో దేవుడు ఉన్నాడని రుజువు చేయాల. పీపుల్ షుడ్ నో దట్ దెర్ ఈస్ ఎ గాడ్ కాల్డ్ జీసస్. యేసున్నాడని ఎరగాల. అది నోటితో చెప్పేదానికంటే జీవితం ద్వారా చెప్పాలని ప్రభువు కోరుతున్నాడు. అందుకే ఏలాలో దగ్గరికి దావీదు వచ్చిన తర్వాత మనందరికి పరిచయమే, కానీ ఒక్కసారి చదువుతాము. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, 1 Samuel chapter 17. (46, 46). ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ. దిస్ ఈజ్ ద అల్టిమేట్ పర్పస్. మనందరూ రక్షణ పొందటానికి, యేసు ప్రభు కొరకు జీవించడానికి, ఇంకా భూమి మీద సజీవులుగా ఉండటానికి చాలా కారణాలు చెప్పవచ్చు. వయసులో ఉన్నాం కానీ, ఇంకా ఆరోగ్యంగా ఉన్నాం కానీ, కొంతకాలం భూమి మీద ఉన్నాము, అవన్నీ కారణాలు సెకండరీ. ఒకే ఒక కారణం, యాజ్ టు వై అవర్ ఎగ్జిస్టెన్షియలిజం అక్కర్స్ ఆన్ ద ఎర్త్ ఈజ్ టు షోకేస్ దట్ దెర్ ఇస్ ఎ గాడ్ ఇన్ అస్. ఎందుకు మనం భూమి మీద సజీవులుగా ఉన్నామంటానికి చాలా కారణాలు ఉండొచ్చు, అవన్నీ రెండవది. కానీ మొదటి ప్రప్రథమైన కారణం ఏంటంటే, యేసుక్రీస్తున్నాడని లోకానికి రుజువు చేయటానికి నేనున్నాను. దిస్ ఈజ్ ద ఛాలెంజ్. ఈ సవాల్ని ఎత్తుకోవటానికి ఎంతమంది సిద్ధం?
అలాంటి వరకు దావీదు యొక్క వృత్తాంతం ఓ అద్వితీయమైన సవాలు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఒక చిన్న గొర్రెల మేపే యవనస్తుడు, దాదాపు బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే టీనేజర్ అని, అంటే మ్యాక్స్ 18 years, 18 సంవత్సరాలు అని అనుకోండి. 18 సంవత్సరాలు అప్పుడు మన పిల్లలు ఎక్కడుంటారు చెప్పండి? మీరు ఎక్కడుంటారు? గ్రౌండ్లో ఉంటారా? మొబైల్ ఫోన్ పట్టుకొని సినిమాలు చూస్తుంటారా? తర్వాత ఇంకేంటది, గేమింగ్ ఉన్నాయి చూడేమేమో నాకు గుర్తు. సరే, మళ్ళీ అవి వాళ్ళు సర్చ్ చేసి తీసుకుంటారు. గేమింగ్స్ ఉన్నాయి, తర్వాత కార్టూన్ నెట్వర్క్ ఉంది, ఇంకేమో చాలా చాలా ఉంటాయి కదా. బహుశా మన పిల్లలన్నీ అవి చూస్తున్నారేమో. బైబిల్లో చిచ్చరి పిడుగు, ఓ చిన్నారి, ఓ చిన్నవాడు, ఓ బాలుడు దేవుణ్ణి చూస్తున్నాడా? దట్ ఈజ్ ఎ ఛాలెంజ్. దేవుని చూసే కాళ్ళు 18 ఏళ్ళ పిల్లలు దేవుని చూడడం ఏంటి చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. 18 ఏళ్ళ పిల్లలు మనకేం చూస్తారు? మొబైల్ వదిలేసినాం అనుకో, మిగతా ఏదో ఆటల మీద ఉంటారు. అవి వదిలేసినాం అనుకో, చదువు మీద ఉంటారు. ఫస్ట్ ర్యాంక్ రావాలి, సెకండ్ ర్యాంక్ రావాలి, మ్యాథ్స్ ఇంత, అది ఇంత, ఇది ఇంత, జేఈ రావాలా, అన్నీ క్లియర్ చేసేయాలి, ఎన్ఐటి రావాలి, ఐఐటి రావాలి, దిస్ ఆల్ గుడ్. బట్ 19-18 సంవత్సరాల్లో జీవితంలో ప్రతి అడుగులో దేవుణ్ణి చూసే దావీదులు ఉన్నారా? ఈ సవాలు మీకే కాదు, నాకు కూడా ఇది సవాలు. ఇప్పటికి నేను రాత్రిపూట ఆలోచిస్తే నిద్ర పట్టకుండా అయిపోద్ది. వాట్ ఈస్ దిస్? ఎలాగ సాధ్యం ప్రభువా? హౌ కమ్ సచ్ పీపుల్ హ్యావ్ ఎక్సీల్డ్? మాకు అది సాధ్యం కావట్లేదే. మాకు తినడం, పడుకోవడం, కాలేజీకి వెళ్ళడం, రావడం ఇదే సరిపోతూ ఉంది. హౌ కమ్ డేవిడ్ కుడ్ సీక్ గాడ్? దావీదు దేవుణ్ణి ఎలాగ చూశాడు? యుద్ధంలో చూశాడు, గొర్రెలు కాసేటప్పుడు చూశాడు, వాయిద్యంలో చూశాడు, పనిలో చూశాడు, సైనిక పరిచయంలో చూశాడు. ఇన్ ఎవ్రీథింగ్ ద ఓన్లీ లుక్ ఆఫ్ డేవిడ్ ఇస్ జీసస్. దావీదుని యేసుని తప్ప ఇంకెవరు కనపడలేదు. వాళ్ళ నాన్నగారికి కనిపించలేదు, అమ్మ కనిపించలేదు, అన్నాడు కనిపించలేదు, పక్కన ఇరుగు పొరుగు కనిపించలేదు. ఇది ఎలాగ సాధ్యం? హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఈజ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ విత్ ఆర్డినరీ సబ్మిషన్. మన సంగతి ఏమంటారు మరి? ఇప్పుడు ఏలాలో దగ్గరికి వచ్చినాడు. సవాలు వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది మనం ఎంత ఆత్మీయులమో అని. ఆ సవాల్లో ఓడిపోయి వెనక్కి వెళ్ళిన దావీదు అన్నలవలే కాకుండా ఆ సవాల్లో నిలదొక్కటానికి, యేసును చూపించటానికి పూనుకున్న బాలుడు. నేను చెప్పేది కాదు, బైబిలే చెప్తుంది. సౌలే చెప్పాడు ఆ మాట నోరు తెరిచి. చూడండి 17వ అధ్యాయం, 1 Samuel chapter 17. 1 Samuel chapter 17. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలం చాలదు, నీవు బాలుడు, అంటే బాయ్స్ హై స్కూల్ బాలుడు వచ్చి నేను యుద్ధం చేస్తూ పాకిస్తాన్తో అంటే పోరా నాయన భలే చేస్తావు నువ్వు అని వాళ్ళని పంపిస్తారా? నువ్వు ఓవర్ యాక్షన్ చేయదురా, పుస్తకాలు చూసుకొని హోంవర్క్ చేసుకొని పని చూసుకొని చెప్తాం మనమైతే, అంతేనా? ఇప్పుడు దావీదు వచ్చి ఏం చెప్తున్నాడంటే నేను ఫిలిష్తీని మీదకి పోతానంటే మనమైతే దావీదుకి ఇదే చెప్పింటాను, నువ్వు ఓవర్ యాక్షన్ చేయొద్దు బ్రదర్, కర్ర తీసుకుని పోయి గొర్రెల మెసిపోని పని చూసుకుంటావా లేదా అని. నేను సౌలు చాలా తెలివైనడు కనుక, అయ్యో నువ్వు బాలుడు కదా, నువ్వు ఎలాగపోతావు, మేము పెద్ద పెద్ద కాకలు తిరిగినప్పుడు మీరు చెప్తారు కదా 6 అడుగుల అందగాడు ఏమయ్యాడు? 6 అడుగుల అందగాడు కావాలని కోరుకొని నిలిచిపోయిన వాళ్ళకి ఇదొక సవాల్, ఓకేనా? 6 అడుగుల అందగాడు యుద్ధానికి పోలేకపోయాడు. ఒక బాలుడు యుద్ధానికి పోతానని ముందుకు వచ్చినాడు. యుద్ధానికి వెళ్ళిక్క ఓడిపోయి 6 అడుగుల అందగాడు కావాలా? యుద్ధం కొరకు వెళ్ళిపోయే ఒక బాలుడు కావాలా? నీకు బాల్యం నుండి విద్యాభ్యాసము ఇది లేదు, చదువు లేదు, పాపము లేమ్యాన్ ఎవరు చదివిస్తారు? 8 మంది కొడుకులుంటే ఏ తండ్రి చదివిస్తారు చెప్పండి? మొదటనే రెండవని చదివించుంటాడు, మిగతా వాళ్ళందరినీ ఎవరు చదివియాలా? మొదటోడు రెండోవాడు చదివించాలా, 4-5 వాళ్ళని ఎవరు చదివించాలా? 3-4 వాళ్ళు చదివించాలా. అలాగే సీక్వెన్స్ వస్తుంది చేయని. ఇది తండ్రి రిచ్ అయితే అది వేరే విషయం, అంత రిచ్ కాదు కదా నాన్నగారు. అందుకనే ఎవరు చదవలేదు. ఈయన బాల్యము నుండి ఎంత క్లియర్గా రాశారు చూడండి, బాల్యము నుండి యుద్ధము అభ్యాసమే లేదు అసలు నీకు. యువర్ జస్ట్ లేమ్యాన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. హౌ కెన్ యూ ఫైట్ విత్ గొలియాత్? గొలియాత్ ఎలాగ పోరాడతావు? కనుక నీకు చేత కాదు. అప్పుడు దావీదు తన యొక్క సాక్ష్యం పంచుకున్నట్టు మనం చూస్తాం. నీ దాసునైన నేను
మా నాన్న యొక్క గొర్రెల మందని మేపుతున్నాను. నాదని చెప్పలేదు, నేను కాసినాను కదా ఇది నాదే అని చెప్పలేదు, క్లెయిమ్ చేసుకోలేదు. మనం అంటే నేను కాసినాను ఇది నాదే, ఎవరికి వద్దు. వాళ్ళు ఎవరు వచ్చి అడగటానికి మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవాడు, ఆరోవాడు, ఏడోవాడు ఏనాడు గొర్రెల దగ్గరికి రాదు. ఇప్పుడు గొర్రెలు కావాలని ఎట్టొస్తారు, ఇదంతా నాదే అని సుట్టేసుకుని కొట్లాడుకొని అక్కడే ఉండింటాం. అక్కడ గొర్రెలు కావాలనుకున్నాడు, గొర్రెలు కావాలనే ఉంటాడు. నాకు గొర్రెలు కాదు కావాల్సింది, నాకు యేసు కావాలా. దట్స్ అ విజన్, అదే దర్శనం. యేసు కావాలని అనుకున్నాడు కనుక సౌలు దగ్గరికి వచ్చి ఇలాగ సాక్ష్యం చెప్పడము ఆరంభించినట్లు వాక్యంలో చూస్తున్నాం. నేను గొర్రెలు మేపుతున్నప్పుడు ఒకసారి ఏమొచ్చింది, సింహం వచ్చింది, ఒకసారి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వస్తే నేను పారిపోయి వచ్చేసాను, మా గొర్రెలన్నీ తినేసాయి అని చెప్పాడా. మనమైతే ఏం చేస్తాం, సింహం ఎలుగుబంటి పేరు వింటే వాట్సాప్లో రాత్రి కూడా నిద్ర పట్టుకోకుండా అయిపోద్ది. ఇక్కడ దావీదు బాలుడు సింహాన్ని చూసినాడంటే, ఎలుగుబంటిని చూసినాడంట. మామూలు మనం రాత్రిపూట ఎలకను చూస్తేనే, ఇంట్లో ఉన్న బొద్దింకలు చూస్తేనే, బల్లిని చూస్తేనే భయపడి, అమ్మా బల్లి నేను కిచెన్లోకి పో, అమ్మా బొద్దింక. ఇట్లాంటి వాళ్ళు అందరినీ దేవుడు వాడుకుంటాడండి. చెప్పరేంటి, మీరు అనుకుంటుంటారు ఊరికొచ్చి పాటలు పాడుకొని అది చేసుకుని. నో, ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు యూజ్ సచ్ పీపుల్ హు ఆర్ కవర్డ్స్. ఒకసారి చెప్పనా, ఎన్నిసార్లు అని చెప్పుకో, ఈరోజంతా చెప్పుకో, మాకేమి. గాడ్ కెన్ నెవర్ యూజ్ ఏ కవర్డ్. దేవుడు పిరికి పందని ఎప్పుడు వాడుకోలేడు. గాడ్ యూజెస్ ద కరేజియస్ పర్సన్. దేవుడు ధైర్యశాలని వాడుకుంటాడు. ఆ గొర్రెల మందని వస్తే ఎవడని ఏం చెప్తాం, ఒకవేళ మనం ఇంట్లోకి వెళ్ళి చెప్పామా ఇట్లా గొర్రెల మందకి ఇది వచ్చింది, ఏంటి సింహం ఎలుగుబంటి వద్దులు, ఊరికే నక్కొచ్చింది అని నక్కొచ్చిందని చెప్పినాం అనుకో, అయ్యో పరిగెత్తి వచ్చేయకపోయావరా, నీ ప్రాణం ఇంపార్టెంట్, అది ఎక్కడికి ఎన్ని గొర్రెలన్నీ తీసుకెళ్ళనులే అని ఎవరైనా పెళ్ళైనంటారు, తండ్రి అయినంటారు, ఇరుగు పొరుగు బంధువులైనా అంటారు. ఎవరైనా అలాగే అంటారు. మనం బతకాల, మొదట మనం సేవ్ చేసుకోవాలి, తర్వాత ఆస్తి సంగతి అని అనుకుంటాం. కానీ దావీదు అలా కాదు. దీస్ ఆర్ మై ఫాదర్ షీప్, నా తండ్రి గొర్రెలు. భూ సంబంధమైన తండ్రి గొర్రెలలో నమ్మకంగా ఉంటే పరసంబంధమైన తండ్రి గొర్రెలైన ఇశ్రాయేలుని దేవుడు అప్పగించడానికి వెనకంజ వేయలేదు. ఈ గొర్రెలను వడిచి పారిపోయి ఉంటే నేను ఖచ్చితంగా నమ్ముతా ఆయన పరసంబంధమైన తండ్రి యొక్క గొర్రెలైన ఇశ్రాయేలు పరిపాలించే స్థానంలోనికి వచ్చినవాడు కాదేమో. ఇప్పుడు జరిగిన సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. గొర్రెల్ని చీల్చేయటానికి సింహము ఎలుగుబంటి వస్తే నేనే దాన్ని చీల్చేసిన. ఎలాగ చీల్చేసాడంట, ఇక్కడ రాశాడు, గడ్డం పట్టుకొని చీల్చినాడంట. ఇదన్నీ చదువుతున్నప్పుడు ఈజ్ ఇట్ నాట్ గూస్ బంపింగ్ అనిపించట్లేదా ఎప్పుడు? ఇది ఎట్లా, హౌ ఈజ్ దిస్? అందుకనే బైబిల్ చాలామందికి ఎలాగుంటుందంటే, అయ్యో ఏమేమో రాసినారు బ్రదర్, ఎట్లా నమ్మాలా అని. దట్స్ వాట్ ద బైబిల్ ఈజ్. ఇవాళ లోకానికి ఏమన్నా మనం చెప్తాం. ఇప్పుడు ఒక టీనేజ్ పిల్లోడు గొర్రెలు కాస్తుంటే ఊరికి వలపట కుక్కలు కూడా లేవు, ఆయన దగ్గర జర్మన్ షెపర్డ్ లేదు, ఆల్ట్రేషన్ డాగ్స్ లేవు, ఏ కుక్క లేదు. గొర్రెలు కాస్తుంటే సింహము ఎలుగుబంటి వస్తే ఆ పిల్లోడు సింహాన్ని ఎలుగుబంటిని గడ్డం పట్టుకొని చీల్చి చంపేసాడంటే ఒక గొర్రె కూడా నష్టం కాలేదంటే అలాంటి పిల్లోడు మా ఊర్లో ఉన్నాడంటే మరీ ఓవర్ యాక్షన్ చేయొద్దు. చెప్పిన దానికి రీజనింగ్ లాజిక్ ఉండాలి కదా. సింహము ఎలుగుబంటిని చూసి పారిపోయినోడు ఉంటే నువ్వు ఇలా పట్టి చీల్ చేసినాడంటే దట్స్ వాట్ ద బైబిల్ ఈజ్. బైబిల్ సెలవిస్తుంది, ఇట్స్ రిటర్న్, ఇది వ్రాయబడింది, ఇట్స్ ట్రూ టు ద కోర్. పరిపూర్ణంగా ఇది వాస్తవం. అప్పుడు సౌలుకు షాక్ అయిందేమో, ఇంతదాకా చెప్పలేదేంట్రా. మామూలు మనం ఏ చిన్న జరిగినా ఇంటికి ఖచ్చితంగా చెప్పే తీరుతాం. అలాంటి వాళ్ళని ప్రభు ఏం వాడుకోడు. అలాగని అన్నీ మూసిపెట్టాడని నేను చెప్పను. వాట్ టు టెల్, వాట్ నాట్ టు టెల్. ఇంటికి ఫోన్ చేసి మా తలస్నానం చేయమంటావా, ఇట్లాంటి వాళ్ళు ఉండరు ఇక్కడ, నాకు తెలుసు. అమ్మా ఏ డ్రెస్ వేసుకెళ్ళమంటావే, వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. షూర్, ఐ వాంట్ టు టెల్ యూ దట్ గాడ్ కెన్ నెవర్ యూజ్ యూ. ఎందుకంటే యూ హ్యావ్ నో ఇండివిజువాలిటీ, యూ హ్యావ్ నో కాన్ఫిడెన్షియల్ లైఫ్, యూ హ్యావ్ నో ఛాలెంజింగ్ లైఫ్, యూ హ్యావ్ నో సెల్ఫ్ డెసిషన్. సరైన తీర్మానం చేసుకోవటానికి కూడా నీకు అవకాశం, తీర్మానం చేసుకునే శక్తి లేకపోతే దేవుడు ఒక్క రాజ్యానికి రాజుగా ఎలాగ చేస్తాడు?
The story of David is a candid picture as to how one should exercise the confidentiality. ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఏది దాయాలి, ఏది దాయకూడదు, దేంట్లో నమ్మకంగా ఉండాలా, దేన్ని ఇతరులకు తెలియచేయాలా. ఇదే స్టోరీ మనం పొరపాటు చేసింటే ఏమైంటుంది? TV9, TV5, ఇంకేం విజయవాడ ఈటీవీ, బిగ్ టీవీ, రెడ్ టీవీ, ఎల్లో టీవీ, వైట్ టీవీ, ఆల్ టీవీస్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ అన్నీ వచ్చేసి విజయవాడ చిట్టనగర్లో సింహం ఎల్లగొబ్బ అంటేనే చీల్చిన కుర్రోడు అబ్బా వచ్చి ఇంటర్వ్యూస్ మైకిల్ పెట్టి రండి 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 ఎటు చూశారు, ఎటు చించేశారు. గడ్డం పట్టుకున్నాడు ఏమనిపించలేదా? పళ్ళతో కొరకలేదా? వాళ్ళు ఇక్కడి నుండి కరస్పాండ్ చేస్తుంటారు, గడ్డం పట్టుకున్నాడు కానీ అదేం చేయలేకపోయింది అని. ఆ రిపోర్టు ఆ తెలుగు చూస్తుంటే అబ్బా ఇట్లాంటి వాళ్ళే భూమి మీద బతికితే ఎవరైనా బతకొచ్చు అనిపిస్తుంది కదా. డేవిడ్ వాజ్ ఎ సైలెంట్, సబ్లైమ్, స్వీట్, షార్ట్, సింపుల్ క్రిస్టియన్. ఇప్పుడు ఒకేసారి రాజు దగ్గరికి పోయింది. రాజు ఆ మాట విన్న తర్వాత ఆశ్చర్యచకితుడు అయిపోయాడు. ఈజ్ ఇట్ ట్రూ? నమ్మంటావా? ఇష్టం. నమ్మినాడు. సరే యుద్ధం చేయడానికి వెళ్తాను అంటున్నావు కదా, వెళ్ళు, కానీ యుద్ధానికి అవసరమైన డ్రెస్ వేస్తాను. దావిడ్ చెప్పాడు, డ్రెస్సులు గిస్సులు మనకి అసలు పడదు, మనకేం కుదరదు అట్లాంటివన్నీ అని. కానీ పెద్ద ఆయన కదా, రాజు చెప్పిన మాట ఎందుకు కాదనకూడదని అనుకున్నాడేమో. డ్రెస్సులు పైనుండి హెల్మెట్ అది ఇదంతా పెట్టుకుని చూసిన కదలలేకపోయినాడు. 19 ఏళ్ళు కుర్రోడు, అవన్నీ పెట్టుకుంటే ఏం కదులుతాడు? ఆయనేమో 6 అడుగులు అందగాడా ఏంటి? కదలలేకపోయాడు. అప్పుడు దావీదు చెప్పిన మాట చూడండి నేను చక్కగా రాశాడు. 1 Samuel chapter 17 verse 39, 17:39. ఈ సామాగ్రి దావీదు నాకు వాడుకలేదు గనక తాను తొడుక్కున్న వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళగలిగింది లేని చూసుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు. ఇట్స్ ఎ హైలైట్ వర్డ్. ఇవి నాకు వాడుకలేదు. ఏ వాడుకలేదు? లంచం వేయడం వాడుకలేదు. ఏ వాడుకలేదు? కాపీలు కొట్టి పాస్ కావడం వాడుకలేదు. ఏ వాడుకలేదు? కట్నం వేయడం ఏం వాడకలేదు. ఏం వాడకలేదు? నగలు పెట్టుకోవడం వాడకలేదు. ఇవి నాకు వాడకలేదు. ఇవన్నీ చెప్తే ఇంకేమైనా ఉందా కదా? దావీదు చెప్పాడు, ఇవి నాకు వాడుక లేదు. మరి ఎలాగపోతే యుద్ధంలో? ఐ గో ఇన్ నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామాన్ని నేను వెళతా. ఒక క్రైస్తవుడు ఇది నాకు వాడకలేదు అనేవి ఏమైనా ఉన్నాయా మనకు? మనకు అన్నీ వాడికే. అబద్ధాలు చెప్పు, ఇవి నాకు వాడకలేదు. లంచం తీసుకో, ఇవి నాకు వాడకలేదు. ఇలాంటి పదాలు ఉన్నాయా మనకు? నాకు తెలిసిలేమనుకుంటా. పరీక్షల దగ్గరికి వస్తున్న ఇంటర్మీడియట్ 10th నా ముందు ఎవడు పడ్డాడు, వెనక ఎవడు పడ్డాడు, పక్కన ఎవడు పడ్డాడు, ఏమన్నా ఉపయోగపడతారా లేదా? పక్కన వాళ్ళు ఎవరైనా రాసి ఇదిగో రా నువ్వు రాసుకు ఆన్సర్ బుక్ అన్నా ఏం చెప్పాలా? ఇది నాకు వాడక. రీడింగ్స్ చెప్తే రాసుకున్నా చెప్పు సార్ వస్తున్నారే పర్లేదు రా చెప్పు. ఇవి నాకు వాడకాలి. వాళ్ళని ప్రభు వాడుకోవాలని కోరతాడు. లోకానికి వాడక లేకపోయిన వాళ్ళని ప్రభు ఏమంటాడు? ఐ వాంట్ యూ, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను వాడుకోవాలని. లోకానికి వాడుకున్న వాళ్ళు సరే వాడుకోండి, లోకమే వాడుకుంటుంది. మళ్ళీ నేను ఇద్దరు వాడుకోలేరు. గాడ్ అండ్ ద వరల్డ్ కెనాట్ యూజ్ అస్. లోకం మనల్ని వాడుకున్న తర్వాత దేవుడు మనల్ని వాడుకోలేడు ఆయన రాజ్యవ్యాప్తి కొరకు. ఇప్పుడు బైబిల్లో రాయబడింది దావీదు. సో ఈ వాక్యం మీద మనం కొన్ని నిమిషాలు గమనం ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. 40 వచనం. వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నెన రాళ్ళను ఏర్పరచుకొని తన యుద్ధనున్న చిక్కంలో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. దిస్ ఈజ్ హిజ్ ఆర్మీ, లేకపోతే దిస్ ఈజ్ హిజ్ మిలిటరీ వెపన్స్. ఆయన పోరాటానికి ఎన్నుకొన్న ఆయుధం ఇది. కర్ర చేత పట్టుకున్నారు, వడిసెలు తీసుకున్నాడు, 5 నున్నటి రాళ్ళు ఏరుకున్నాడు. ఏటిలో నుండి 5 ఏరుకున్నాడు. ఎందుకు 5 ఏరుకున్నాడు? ఒకటి గొలియాతు మీద వదిలితే అది చంపుతుందా లేదా?
ఇది చంపకపోతే రెండోది వాడదాం, రెండోది కాకపోతే మూడోది వాడదాం, అట్లా 5 వాడదామని ఆప్షన్స్ బ్యాకప్ తీసుకున్నాడు. మనం అది 5 కాలేజీలకు అప్లై చేస్తాం, 5 గ్రూపులు అప్లై చేస్తాం, 5 ప్రపోజల్స్ చూస్తాము, ప్రార్థన చేస్తాము, ఏది వస్తే. ఇదంతా స్టోరీ. నాకు చాలా విచిత్రం వేస్తుంది. బైబిల్లో జీవితాల్లో ఎక్కడ పొసగవు. దెర్ ఈజ్ నో కంపాటబిలిటీ బిట్వీన్ బైబిల్ అండ్ అవర్ డైలీ లైఫ్. అలాగని మీరు బ్యాకప్ తీసుకోవద్దని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఏ జ్ఞాపం చేస్తుందంటే 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడు, 6 ఎందుకు తీసుకోకూడదు, 4 ఎందుకు తీసుకోకూడదు? 5 తీసుకున్నానికి 6 దొరకవా ఏంటి? 5 తీసుకున్నానికి 4 దొరకవా? ఇంకా 5 ఎందుకు తీసుకోవాలా? మీ అందరికీ తెలుసు కదా 5 కృప అనేది జ్ఞాపకం చేస్తుందని. కనుక ఈ 5 జ్ఞాపకం చేసే 5 విషయాలు చెప్పి నేను ముగిస్తా. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ దిస్ థర్డ్ సెషన్. ఇవన్నీ మీకు తెలుసు, అయినా ఒక్కసారి గమనం ఉంచడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను. దావీదు వరుసలో ఉన్న 5 రాళ్ళు. మొదట ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఫస్ట్ 5 బుక్స్, మొదటి 5 పుస్తకాలు, ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలను అది జ్ఞాపకం చేస్తుందంటే తప్పంటారా? బహుశా నేను ఇప్పుడు చెప్పే ఇంటర్ప్రిటేషన్ మీకు నచ్చకపోవచ్చు, కానీ తప్పు మాత్రం కాదని నేను అనుకుంటున్నా. ఇది పాజిటివ్గా మనం ఆలోచిస్తే 5 రాళ్ళు దావీదు యొక్క చిక్కములో ఉన్నాయి. మొదటిది 5 పుస్తకాలు అంటే ధర్మశాస్త్రం, అంటే స్క్రిప్చర్స్, ప్రిసెప్ట్స్, దైవ వాక్యం. సైతాను మీద మనం విజయం పొందడానికి వాక్యం మనకు ప్రాముఖ్యం. అందుకే వాక్యం ఖడ్గమని బైబిల్లో రాయబడింది. బైబిల్ సెలవిస్తుంది, ముఖ్యంగా మత్తయి 4:4, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో శత్రువు కూడా ఆయన్ని శోధించడానికి శతవిధాల ప్రయత్నం చేసినాడు లోబర్చుకోవాలని. అందుకే రాళ్ళను రకరకాల దాని అంతటిని వినియోగించుకొని మీరు ఇది తినేయండి, ఇది మార్చుకోండి, ఇది చేసేసుకోండి అన్నాడు. And యేసు ప్రభు అన్నాడు, మ్యాన్ షల్ నాట్ ఈట్ బై బ్రెడ్ అలోన్, లివ్ బై బ్రెడ్ అలోన్, బట్ ఎవరీ వర్డ్ దట్ ప్రొసీడెత్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్ హి లివ్స్ బై. దేవుని నోటి నుండొచ్చు ప్రతి మాట వలన జీవితం. కనుక మొట్టమొదటిది మనం ఈ లోకములో విజయం పొందటానికి, శత్రువు అయిన గొల్యాతు మీద, లోకం మీద, సాతాను కార్యముల మీద విజయం పొందటానికి మనలో ఉండవలసిన 5 రాళ్ళల్లో మొదట జ్ఞాపకం చేయబడేది ఏంటంటే వాక్యం. అందుకే 119 కీర్తనలో మనందరికి పరిచయమైన ఒక మాట ఉంది కదా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకోండి చేతిని. వాక్యం అనే వెంటనే రోజుకి 10 అధ్యాయాలు చదువుతా, 20 అధ్యాయాలు చదువుతా. తర్వాత కొంతమంది చెప్తుంటారు కదా, నా దగ్గర కూడా కొంతమంది వచ్చి చెప్తుంటారు ఇలాగ, బ్రదర్ బైబిల్ చదివాను, నా కొరకు ప్రార్థన చేయండి అని. బైబిల్ చదివామంటే రోజు చదువుతున్నావు కదా అంటే, అలా కాదు, బైబిల్ పూర్తిగా చదివేసాను ఒక సంవత్సరంలో, కనుక నా కొరకు ప్రార్థన చేయండి అంటే నేను అడుగుతాను, దేని కొరకు ప్రార్థన చేయాలి? ఇంక చదివేసిన తర్వాత, చదవకముందు ప్రార్థన చేయాలని బైబిల్లో ఉంది, కానీ చదివేసిన తర్వాత ఇంకెందుకు ప్రార్థన చేయాలి మరి? దేవుడు సాయం చేశాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, అందుకే మీరు ప్రార్థన చేయండి అని. కొంతమంది చెప్తుంటారు కదా, రోజుకి 20 అధ్యాయాలు చదవండి, 30 అధ్యాయాలు చదవండి అని. నేనేం చెప్తానంటే, అది మీరు చదవాలనుకుంటే చదవండి, అది మీ ఇష్టం. కానీ నేనేం చెప్తానంటే, బైబిల్ చదివేది వందే భారత్ తరహాలో చదవకూడదు. అంటే ఇక్కడ వదిలితే ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ షేర్ ఆటో మాదిరి చదవాల. షేర్ ఆటో మాదిరి అంటే ఇక్కడ ఎక్కినాం అనుకో, మళ్ళీ అక్కడికి ఆపుతాడు వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడి నుండి అది హైదరాబాద్కి పోయే లోపల ఎప్పుడు పోతుందో తెలియదు. అంటే ఇట్ హ్యాజ్ ఎ స్టాప్ వేర్ దెర్ ఆర్ నో స్టాప్స్. స్టాప్ లేకపోయినా కూడా ఆగుతుంది. బైబిల్ చదివేది కూడా అలాగే చదువుడు మారమ్మించి, ఓహో నాకు అప్పుడు నాకు లేవు కలగదు సదాకాలం, ఏహో బలైతే నేను భోజనం చేసాను, ఓకే సార్ మా అయిపోయింది మా, అట్ట కాదు. అట్లా చదివితే ఏం లాభం లేదు. చదివినామంటే చదివినాం, లాభం లేదు. టిక్కులు కొట్టుకొని బుక్ మార్కులు పెట్టుకొని అట్లొద్దు. ప్రభు మనతో మాట్లాడాలా, నా జీవితం బాగుపడాలా, నేను శుద్ధీకరించబడాలా, నాకు విజయం రావాలా అనే దృక్పథంతో చదవండి. రీడింగ్ బైబిల్ ఇన్ ఏ ఇయర్స్ ప్లాన్, ఇవన్నీ చాలా ప్లాన్లు ఉంటాయి, అది మీ ఇష్టము. కానీ నేను యూజువల్గా ప్లాన్లు ఏం ఫాలో కాను. ఎందుకంటే నాకు దేవుని వాక్యం ఎందుకు చదువుతానంటే, దేవుడు నాతో మాట్లాడాలి, నా అక్కడ తీర్చాలి, నాకు సహాయం చేయాలి, నన్ను శుద్ధీకరించాలి, నా పాపమును కడిగి శుద్ధీకరించాలి. ఆ దేవుని వాక్యం నాలో కార్యసిద్ధి కలిగించబడాలి.
అందుకని నా దగ్గరికి వచ్చి కొంతమంది అంటారు, బ్రదర్ బైబిల్ మీరు ఎన్నిసార్లు చదివినారంటే, ఏమో ఇంకొకసారి కూడా చదివినట్లు లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే చదువుతూ ఉంటేనే ఆగిపోతుంది. షేర్ ఆటో మాదిరి ఇదే. మొదటి సమయంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయం చదవడం ఆరంభించినాం అనుకో, ప్రతి దగ్గర ఆగిపోతుంది. ఇంకానో అని ఉంటే ఇక్కడ ఇంకానో ఎందుకు వచ్చింది, ఐదే ఎందుకు వచ్చింది, వడిసలే ఎందుకు వాడినాడు, ఇట్లంతా ఆలోచిస్తూ ఆగిపోతూ ఉంటాం. బహుశా దేన్ని ఈ మాటలు చెప్తే మీరు అనొచ్చు, మీ భాషలో అది జ్ఞానము బ్రదర్, చదివేది కాదు అని. ఏమో మరి నాకు జ్ఞానము చదివేది ఇవన్నీ పెద్ద తేడా తెలియదు, కానీ మొత్తానికి చదువుతా. అర్థమైంది అనుకుంటా. కనుక బైబిల్ ఎలాగ చదవాలంటే ఇందాక చెప్పినట్లు వందే భారత్ సూపర్ ఫాస్ట్ కాదు, చదివినామంటే చదివినాం కాదు. ప్రతి దగ్గర ఆగి 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 నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దైవ వాక్యం ద్వారా నడిపించబడాలని ప్రాముఖ్యమైన సంగతిని మనం గుర్తించాలి. రెండవది చూస్తామా, ఇప్పుడు కొత్త నిబంధన చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 14 verse 18. మత్తయి 14:18. మాథ్యూ చాప్టర్ 14 verse 18. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేవని ఆయనతో 5 రొట్టెలు. సరే, 5 జ్ఞాపం చేసే రెండవ సంగతి ఏంటి? గాడ్స్ ప్రొవిజన్, దేవుని యొక్క సదుపాయం. మనం అరణ్యంలో ఉన్నాం. ఇక్కడ శిష్యులు చెప్పిన మాట ఇది, వీఆర్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యంలో ఉన్నాం, పొద్దుపోయింది, ఇప్పుడు ఎలాగొస్తుంది సహాయము? లోకంలో కూడా మనకు అలాగే అనిపిస్తుంది. ఏమని ఇప్పుడు ఎలాగ సహాయం వస్తుంది, ఇప్పుడు ఎలాగొస్తుంది, ఈ ఎగ్జామ్ ఎట్లా క్లియర్ అవుతుంది, జాబ్ ఎలాగొస్తుంది, ఉద్యోగం ఎలాగొస్తుంది, పెళ్ళి ఎలాగవుతుంది, రకరకాల ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. వీటన్నీ రాకుండా ఉండటానికి చాలా ప్రతికూలమైన పరిస్థితులన్నీ మనం అసెంబుల్ చేసుకుంటాం. ఇక్కడ వీళ్ళు కూడా అలాగే అసెంబుల్ చేసుకున్నారు. ప్రభు మీరే వారికి భోజనం పెట్టాలంటే ఎక్కడ పెడతామంటే మనమేమో విజయవాడ చిట్నగర్లో ఉన్నామా, ఎట్లా ఒకట్లా ఆర్డర్ ఇచ్చి తెప్పించడానికి అని. ఈ దినాల్లో మనలాంటి వాళ్ళు అయితే అదే ముందు బ్రదర్ జొమాటోనో ఫ్లిప్కార్టా స్విగ్గీనో ఏదో ఒకటి చెప్పొచ్చు కదా అని. ఆ దినాలు అంత లేదు. మనం అరణ్యములో ఉన్నాము, పొద్దుపోయింది, సాయంకాలం అయిపోయింది. ఇక్కడి నుండి మనం బయటపడడమే కష్టము. 1000 మంది ఉన్నారు చూస్తే, 100 మంది కూడా కాదు. మామూలుగా 100 మందికే మనం కష్టపడతాం కదా, 1000 మందికి మరి ఎలాగ భోజనం పెట్టాలా? ప్రభు ఎప్పుడు ఏర్పాటు చేసినా సర్ప్లస్గానే ఉంటుంది. ప్రభు దగ్గర డెఫిషియన్సీ అనేది ఉండదు. ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ డెఫిషియన్సీ, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ అబాండెన్స్. ఆయన సమృద్ధిగా ఇచ్చే దేవుడు. అందుకనే జీవం సమృద్ధిగా ఇస్తాడు. మనకు భక్తికి జీవమునకు కావాల్సినవన్నీ ధారాళముగా సమృద్ధిగా దయచేసేవాడు. ఇశ్రాయేలీయులు ఇదే కేకేశారు అరణ్యంలో. కుడ్ గాడ్ ప్రొవైడ్ టేబుల్ ఇన్ ద విల్డర్నెస్? దేవుడు అరణ్యములో భోజనము లేదా బల్లను సిద్ధపరచగలడా? మీరు ఊహిస్తారా? 40 సంవత్సరాలు 6 లక్షల కాలబలం ఏనాడో ఆలస్యంగా టిఫిన్ చేయలేదు, ఆలస్యంగా భోజనం చేయలేదు. ఏనాడో తక్కువ, అయ్యో తక్కువ వచ్చింది బదార్, తర్వాత చూస్తాం బదార్, సరే 2వ బ్యాచ్కి చూస్తాం, 3rd బ్యాచ్కి చూస్తాం, సర్వింగ్ టైంకి నో. ఇవన్నీ చూసినప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. వాట్ ఈస్ దిస్ గాడ్? ఎలాగ సాధ్యమైంది ప్రభా ఇది? ఇంట్లో నా భార్య భర్త 2 పిల్లలు ఉంటేనే ఎన్నిసార్లు టిఫిన్ స్కిప్ అయినా మీరు చెప్పండి. ఎందుకు స్కిప్ అయ్యారు? చాలా కారణాలు ఉంటాయి. అమ్మకు బాగలేదో, మీకు బాగలేదో, గ్యాస్ అయిపోవడమో, లేకపోతే ఇడ్లీ పిండి ఉంది అనుకొని మర్చిపోవడమో, దోశపిండి ఉంది అనుకొని మర్చిపోవడమో, ఏదో ఒకటి మొత్తానికి కూరగాయలు లేకపోవడం, ఏదో ఇలాంటివి సరిగా ఈరోజు ఏం లేదులే మనం బయట తెచ్చుకొని తిందాం, లేకపోతే మీరు దాన్ని మీరు తినేయండి, నేను మాత్రం రాగజావు తాగేసి పడుకుంటానని చెప్పచ్చు. 40 సంవత్సరాలు దేవుడు ఏనాడు వాళ్ళను పస్తు పెట్టలేదు. ఇలాంటి సదుపాయం దేవుడు ఇచ్చినాడు. ఇది నాన్న ప్రభును మనం నమ్ముకుంటే ప్రభు కూడా నీతిమంతుల సంతానం భిక్షమెత్తటానికి అనుమతించాడు. ఏ ఇబ్బందిలో ఉన్నాము, ఏడుస్తున్నాము, దుఃఖపడుతున్నాము, దేవుడు నాకు సిద్ధపరచగలడా? బట్టలు సిద్ధపరచగలడా? భోజనము, నోట్బుక్లు, ఫీజులు నాకు అవసరమైంది. కుడ్ గాడ్ ప్రొవైడ్? ఇది విల్డర్నెస్ కదా, పొద్దుపోయింది కదా, నేను అనాథిని కదా, నాకు దిక్కు లేదు కదా, సపోర్ట్ లేదు కదా. ఒక రాజు మనకు తెలుసు కదా, ఆయన మీదకి యుద్ధానికి దండెత్తి వచ్చినప్పుడు ఆయన దైవ సన్నిధిలోకి వచ్చి ఇలాగ ప్రార్థన చేసినాడు, నీవే మాకు దిక్కు. ఒక రాజుకి దిక్కు లేదు. రాజ్యాన్ని పరిపాలించిన వానికి దిక్కు లేకుండా దైవ దిక్కు వైపు కళ్ళెత్తి చుట్టానికి పూనుకుంటే మన సంగతి ఏమంటారు? కనుక మనం కూడా ప్రభు వైపు కన్నులెత్తి ఆయన దిక్కుకు చూడాలి.
ఆయన మనకు సహాయం చేసేవాడు. ఆయన పేరే సహాయకుడు, ఎబెనేజర్. గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. దేవుడు సహాయం చేస్తాడు, అందుకనే ఈడదాకా వచ్చినాము. మీకు కూడా దేవుడు సహాయం చేయగలడు, అందుకనే మీరు ఈడదాకా వచ్చినారు. కనుక మీరు ఎవరినైనా నమ్మకోకుండా ఉండండి, కానీ దేవుణ్ణి మాత్రం నమ్మకుండా ఉండొద్దు. యూ కెన్ డిస్ట్రస్ట్ ఎనీవన్ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ గాడ్. విచిత్రం ఏంటంటే మనం ఎవరినైనా నమ్ముతాం, కానీ ఎవరినైనా నమ్మము. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నా? అంత నాట్ అయిపోయినా? మన ఫ్రెండ్ డబ్బులు ఇస్తామంటే నమ్ముతాం, నోట్స్ ఇస్తామంటే నమ్ముతాం, పెన్ ఇస్తామంటే నమ్ముతాం, తిరిగి వాళ్ళు ఎగరగొడతారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ప్రభు వాగ్దానం చేసినాడు, ఐ విల్ బ్లెస్ ది అండ్ దౌ షుడ్ బి ఎ బ్లెస్సింగ్. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు. నువ్వు తలగా ఉండవు కానీ తోకగా ఉండవు, నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందవాడిగా ఉండవు అని దేవుడు అబద్ధం ఆడనేరని నోటితో చేసిన వాగ్దానాన్ని మనం ఏమనుకున్నా అది ఎవరికో అబ్రహాంకు చేసిన వాళ్ళు, మాకు ఎక్కడైతే మన పని మనం చూసుకోవాలి. అబ్రహాం లాంటి విశ్వాసం మనం లేకపోవచ్చు, బట్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం ఈజ్ స్టిల్ అలైవ్. అబ్రహాం లేకపోవచ్చు కానీ అబ్రహాం దేవుడు ఇక్కడికి ఉన్నాడు. భక్సింగ్ గారు లేకపోవచ్చు కానీ ద గాడ్ ఆఫ్ బ్రదర్ భక్సింగ్ ఈజ్ స్టిల్ అలైవ్. భక్సింగ్ గారు దేవుడు ఇప్పటికీ ఉన్నాడు. బైబిల్ పండితులు గొప్పవారు ఆ మార్గాల గుండా వెళ్ళారు, వాళ్ళు మనకు చూపిస్తున్నారు. 5 రొట్టెలు ఏ జ్ఞాపం చేస్తుందండి? గాడ్స్ ప్రొవిషన్, దేవుని యొక్క ఏర్పాటు సదుపాయాన్ని జ్ఞాపం చేస్తుంది. గనస్తులారా, భోజనం లేకపోయినా, బట్టలు లేకపోయినా, నీకున్న అవసరతలు తీరకపోయినా, ఫీజులు లేకపోయినా, ప్రతిదీ లేకపోయినా, కాని మార్గాల్లో ప్రయత్నించడానికి లేదా కాని మార్గాల ద్వారా చేసుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. అప్పులు తీసుకొని 10 జతలు బట్టలు కొనుక్కునే దానికంటే అప్పులు లేకుండా 2 జతలు బట్టలు ఉండేది మేలు కాదా? అప్పులు తీసుకొని యాపిల్ వాచ్, యాపిల్ ఫోన్ కొనుక్కునే దానికంటే అప్పులు లేకుండా నోకియో కొనుక్కునేది మేలు కాదా? చెప్పరేంటి? మీకు అనిపిస్తుంది ఫ్యాన్ కింద కూర్చొని 26వ తారీఖు వింటుంటే నిజంగా ఇట్లే ఉండాలనిపిస్తుంది కదా, చెప్పులు వేసుకొని బయటికి పోతే. అప్పుడు సైతాను చెప్తాడు, రా నీ సంగతి, నువ్వు ఇంటికి వస్తే కదా నేను చూస్తాను నీ సంగతి, నువ్వు కాలేజీకి వస్తే నీ సంగతి నేను చూస్తాను, నువ్వు ఆఫీస్కి వస్తే చూస్తాను, నీ పొలానికి వస్తే నేను చూస్తాను, నీ సంగతి నువ్వు ఎంత ఒరిజినలో అక్కడ చూపిస్తాను నేను అనేటప్పటికి మనం భయపడి కుదేలం అయిపోతాం, మా దగ్గరికి రావద్దు అని. 3వది చూస్తామా? 20వ అధ్యాయం 16వ వచనం, మాథ్యూ చాప్టర్ 20. 6 చూస్తాం. మాథ్యూ చాప్టర్ 20 verse 6. మత్తయి సువార్త 20వ అధ్యాయం 6వ వచనం. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిల్చుండగా చూచి, ఇక్కడ దినమంతా మీరెందుకు ఊరకనే నిలుచున్నారు? ఈ సంగతి మనకు తెలుసు కదా. ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు, ఆయనకు ద్రాక్ష తోట ఉంది, ఆయన పని వారిని కూలికి పెట్టుకోవాలని అనుకున్నాడు. ఉదయకాలము 6 గంటలకు వెళ్ళాడు. అంటే మీకు తెలుసు కదా, ఇది ఈ చిట్నగర్ సెంటర్ ఉంటుంది అనుకోండి, అక్కడ ఉదయమే కొంతమంది కూలికి పని కొరకు అందుబాటులో ఉండేవాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని ఉంటారు, నిలబడి ఉంటారు. మనకి ఏ పని కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒక పలానా పని కొరకు మీరు వస్తారా అని అంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, నచ్చితే వస్తారు, లేకపోతే ఇంకో టీం దగ్గరికి వెళ్తాం. మనం వెళ్ళిన వెంటనే వాళ్ళే ఈగల వల్ల చుట్టుకుంటారు కొన్నిసార్లు. ఇలాంటి సెంటర్స్లో ఈశ్వరులకు జరుగుతుంది, అది కూడా అలాగే జరుగుతుంది అనమాట. అక్కడ యేసు ప్రభు వారు ఈ సందర్భం చెప్పిన దినాల్లో అలాగూ ద్రాక్షతోటి యజమానుడు వెళ్ళి కొంతమందిని కూలోళ్ళని అడిగితే వాళ్ళు వస్తామని చెప్పినారు. వాళ్ళతో ఏదో ఒడంబడికలోకి వచ్చినాడు. 6 గంటలకు వాళ్ళని పొలాన్ని ద్రాక్ష తోటలోకి పంపించినాడు. తర్వాత 9 గంటలకు వెళ్ళాడు, తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళాడు, తర్వాత 3 గంటలకు వెళ్ళాడు, తర్వాత సాయంకాలం 5 గంటలకు కూడా వెళ్ళాడు. మీరు ఎప్పుడైనా చూసినారా ఒక రైతు తన పొలంలో పని చేయించుకోవటానికి ఎంత పని ఉంది, ఎంతమంది కూలోళ్ళు కావాలా అనేది ఒకేసారి నిర్ణయించుకుంటాడా? 5 సార్లు నిర్ణయించుకుంటాడా? ఒకేసారి నిర్ణయించుకుంటాడు. అటు ఇటు జరిగితే ఒకవేళ తక్కువ వస్తే రేపు ఏదైనా చూస్తాడో, లేకపోతే వెళ్ళిన వాళ్ళతోనే ఆ పని కూడా మీరు ముగించుకోండి, మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానని చెప్తాడు. కానీ ఇక్కడ యజమాని ఏం చేశాడు? 5 సార్లు పిలిచాడు. అంటే యజమానికి పని మీద అవగాహన లేదా? పనివారి మీద అవగాహన లేదా? ఇద్దరి మీద ఆయనకు అవగాహన ఉంది. పని మీద అవగాహన ఉంది, పనివారి మీద అవగాహన ఉంది. మరి ఎందుకు 6 గంటలకు పిలిచినాడు, 9కి ఎందుకు వచ్చినాడు, 12కి ఎందుకు వచ్చినాడు, 3కి ఎందుకు వచ్చినాడు, 5కి ఎందుకు వచ్చినాడు? వచ్చినా కూడా అక్కడ ఉన్నారు మనుషులు. దట్ ఈస్ గ్రేట్. సాధారణంగా మీరు ఉదయకాలం ఎక్కడన్నా సెంటర్స్లో చూస్తారు కదా, ఉదయాన్ని మస్తుగా ఉంటారు వాళ్ళు, కూలికి రావడానికి రెడీగా.
కానీ టైం గడిచే కొద్ది 8, 9 అయ్యేటప్పటికి అక్కడ ఒక పురకు కూడా ఉండరు వాళ్ళు కూలికి వచ్చేవాళ్ళు. ఏమనంటే మరి అందరిని పిలిచినారా? లేదు, కొంతమందినే పిలిచింటారు. మరి మిగతా వాళ్ళు వాళ్ళు పార్కుకు పోయినారో, సినిమాకి పోయినారు, ఇంటికి పోయినారు, ఎక్కడోతో పోయినారు. ఎందుకంటే అక్కడే ఉంటే ఇంక వాడిని ఎవరు పిలరు. చూసే వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే అయ్యో వాడిని ఎవరు కూలికి పిలువలేదే, కూలికి కూడా నోచుకోలేదు ఇలాంటి వాడు అని అనుకుంటా. కానీ ఇక్కడ సాయంకాలం 5 గంటల దాకా ఉన్నారంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు. ఇంటికి ఖాళీ చేతులు తేలితే భార్య కడుపు కాలిపోతుంది, పిల్లల కడుపు కాలిపోతుంది, నా కడుపు కూడా కాలిపోతుంది. ఇక తర్వాత రేపు కూలి వస్తుందో రాదో తెలియదు. కనుక ఇక్కడే 5 దాకా ఉంటే, రాత్రి ఇక్కడే పడుకొని ఉంటే రేపటికైనా సీనియర్టీ వస్తుందేమో. గాడ్స్ పాత్స్, దేవుని మార్గం. ఆ పనివారు ఓపికతో ఉన్నారు. యజమాని ఎందుకు పుట్టుకు వచ్చినాడంటే అసలు వాళ్ళకి ఓపిక ఉందే లేదా? వాళ్ళు నిలబడగలరా లేదా? ప్రభు మనల్ని కూడా అలాగే చూస్తుంటాడు. వీళ్ళకి ఓపిక ఉందా లేదా? నిలబడగలరా లేదా? నా మార్గంలోనికి రావడానికి ఇష్టపడతారా లేదా? లేదా వాళ్ళ సొంత మార్గంలో వెళ్ళిపోతారు? ఏ మార్గంలో వచ్చినారు ఆ మార్గంలోనే వెళ్తారా? నా మార్గంలోనికి రావాలని కోరుతున్నారా? దేవుని మార్గం చాలా భిన్నంగా ఉంటుంది. మనం అనుకున్నట్టు జరగదు. అందుకే భక్త్ సింగ్ గారు ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఈ పదం వాడేవాడు కదా, ఓ లార్డ్ దై వే ఈజ్ ఇన్ ద సీ. దేవాన్ని మార్గము సముద్రంలో. ఎవడన్నా మార్గం రోడ్డు వేయాలంటే సముద్రంలో వేస్తారా? మీ ఊర్లో ఓఆర్ఆర్ వేయాలంటే ఎక్కడేస్తారు? ఎక్కడేస్తారు? భూమి మీదే వేస్తారు. కానీ దేవుడు ఓఆర్ఆర్ వేయాలంటే ఎక్కడేస్తాడు? సముద్రంలో వేస్తాడు. ఆయన మార్గాలు సముద్రంలో ఉన్నవి. అంటే ఎవరికి కనపడవు, వినపడవు, అర్థం కావు, తెలియవు, బోధపడవు. ఇశ్రాయేలీలు యోర్దాను దగ్గర, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత వారికి ఆ మార్గం కనిపించింది. దేవుడు వారిని నడిపించినాడు. అందుకే దేవుడు మోషేకు తన మార్గాన్ని చూపించిన వాక్యం మనం చూస్తాం. నువ్వు కూడా అలాగే ఉండిపోయావేమో. ఎంతకాలమైంది కదా, చదువుకున్నాను కానీ సరైన ఉద్యోగం రాలేదు, వచ్చింది కానీ పెళ్ళి కాలేదు, పెళ్ళి అయింది కానీ పిల్లలు కాలేదు, పిల్లలు అయినారు కానీ సెటిల్ కాలేదు, సెటిల్ అయినారు కానీ అప్పులు, రక్షణ పొందలేదు. ఎంతో ఎదురు చూస్తుంటారు. చాలామంది యవనస్తులు నిరుత్సాహపడటానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక్క కారణం ఏంటంటే వారు వేరే వారిని చూసుకుంటారు. అంటే వాళ్ళతో పాటు ఉన్న కాంటెంపరీస్ ఉంటారు కదా, వాళ్ళకి నాకంటే ఎక్కువ చదువు రాదు, నాకంటే ఇంటెలిజెంట్ కాదు, నా అంత భక్తిపరుడు కాదు, నా అంత బైబిల్ కూడా చదువుడు, ప్రార్థన చేయడు, సువార్తకు రాడు, ఆరాధన చేయడు, దైవికంగా కూడా ఉండటానికి ఇష్టపడరు. కానీ వాళ్ళకే మొదటి మంచి జాబ్ వచ్చింది, వాళ్ళకే మొదటి పెళ్ళి అయిపోయింది, వాళ్ళకే మొదటి పిల్లలు అయ్యారు, వాళ్ళే ఇల్లు కొన్నారు, వాళ్ళే కారు కొన్నారు. అసలు వాళ్ళు ఎట్లున్నారో తెలుసా బ్రదర్? నేను ఇంతకాలం మందిరానికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, ఆరాధన చేస్తున్నా, సువార్తకి వెళ్తున్నా, పరిచయలో పాల్పొందుతున్నా, దేవునికి నమ్మకంగా ఉంటున్నా. ఎందుకు? వై గాడ్ ఇస్ సైలెంట్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఈజ్ దిస్ నాట్ యువర్ $1 million క్వశ్చన్? ఇది కదా మీ ప్రశ్న? ఎస్ ఆర్ నో? మీరు నో అని చెప్పినా కూడా మీ హృదయం అదే చెప్తుంది, అవును 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 అవును. కానీ బాగా జ్ఞాపకం ఉంచుకోవాలా, మనము యేసు ప్రభు వారిని నమ్ముకున్నది ఈ లోకం యొక్క ఆశీర్వాదాల కొరకు కాదు. నేను ఉదయం చెప్పాను కదా, 70 ఏళ్ళు 80 ఏళ్ళకి ఆశీర్వాదం ఖతం. ఆ తర్వాత పరసంబంధమైన సంగతుల కొరకే ఆశపడినా ఏం లాభము లేదు. నీ ఎదుట కనిపించే మీ ఫ్రెండ్స్ వాళ్ళు చాలా గొప్ప ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళిండొచ్చు. నేను కూడా అలాగే అనుకుంటా. నా క్లాస్మేట్స్, కాంటెంపరీస్, నాకంటే జూనియర్స్, నా అంత ఇంటెలిజెన్స్ కాని వాళ్ళు, తెలియలేని వాళ్ళు, వాళ్ళంతా ఇప్పుడు అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద కార్లు మెయింటైన్ చేస్తున్న మెర్సిడెస్ బెంజ్, BMW, రోల్స్ రాయల్, ఇలాంటి కార్లన్నీ మెయింటైన్ చేస్తూ డాలర్ల లెక్క లేకుండా ఉంటే నాకు కనీసం 2 వీలర్ కూడా లేదు. కొంతమంది అంటుంటారు, నేను ఎక్కడన్నా పోతే బ్రదర్ మీరు ఎక్కడున్నారో చెప్పండి అంటే వాళ్ళకి ఏం జవాబు చెప్తా తెలుసా? కమాండ్ సి, వచ్చి చూడండి. కాదు బ్రదర్ మీరు ఎక్కడున్నారని. నాకేం మరి అడ్రస్ లేదు, నో అడ్రస్. ఎందుకు నో అడ్రస్? నో రెసిడెన్స్. ఇల్లు లేదు కనుక అడ్రస్ లేదు. మీరంతా బాగా ఇళ్ళు ఉన్నవాళ్ళు కనుక తాళాలు వేసుకొని, తాళాలు పర్సులో పెట్టుకొని, ఇక్కడ పెట్టుకొని, అక్కడ పెట్టుకొని, ఇక్కడ ఎన్ని తాళాలు గలగలగలగలగలగలగల అని వస్తుంటాయి. మంచిదే, నేనే వద్దని చెప్పట్లేదు. మీ జాగ్రత్త మీరు ఉండండి. దొంగలు ఉన్నారు, జాగ్రత్త. విషయం ఎందుకు చెప్తున్నానంటే పై సంగతుల మీద మనస్సు ఉంచాలి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఒకసారి భక్త్ సింగ్ గారు అంటే ప్రభువుని మునుపు
స్కూల్కి వెళ్ళి చదువుకునే దినాల్లో, సిక్గా ఉండే స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఊర్లో చదువుకున్న దినాల్లో ఆయన స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళ ఇంటి దగ్గర నుండి నడిచిపోయాడు. ఆ దినాల్లో నడికే కదా. నడిచిపోతూ ఉంటే ఉదయకాలం వాళ్ళమ్మ భక్సింగ్ గారికి అవసరమైన భోజనం అంతా ప్యాక్ చేసి మీరేమంటారు, క్యారేజ్ అంటారు కదా, లంచ్ బాక్స్ ఆ బ్రదర్కి ఇచ్చి పంపిస్తుంటే ఆయన రోజు తీసుకెళ్ళి తిని వచ్చేవాడు. మధ్యలో ఎవరో ఒక బలవంతుడు చూసి పిల్లోడు లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నాడని మధ్యలోనే ఆ లంచ్ బాక్స్ తీసుకొని దాన్ని తినేసి ఆయన ఖాళీ బాక్స్ ఇచ్చేవాడంట. భక్సింగ్ గారు సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత ముఖం అంతా పేలిపోతుంటే తల్లి మొదట చూసేది ఏంటి, ముఖం. అందుకే ముఖం చూసి ఏంటి ఇలాగైపోయినా, ఏమన్నా తినలేదా? తినలేదమ్మా. ఎందుకు తినలేదు? ఎక్కడ పోయింది నీ క్యారర్ ఉంది, మరి ఎందుకు తినలే? మీ ఫ్రెండ్స్ తీసుకున్నారు? కాదు. మరి ఏం చేశారు? వేరేవాడు దారిలో ఒకటి తీసుకున్నాడు అని చెప్పి. ఎవరు దారిలో నీ క్యారర్ తీసుకుని తినేవాడు అంతట్లో ఈ ఊరిలో వచ్చినారా, చిట్నగర్లో కూడా? సరే, ఇంకా ఆమె అనుకుంటే ఎందుకు, కొడుకు ఏమైనా చేయగలదు కదా. నెక్స్ట్ దినం ఏం చేసిందంటే బాక్స్ అంతా రెడీ చేసి స్కూల్కి పంపించేటాడు. వాళ్ళు ఆయనకి చెప్పింది, ఈయనంటే నువ్వు స్కూల్ దాకా పో. భార్య మాట వేదం కదా, మీకు తెలుసు. ఈయనంటే నువ్వు స్కూల్ దగ్గరికి పో, స్కూల్లో వదిలేసిన తర్వాత మళ్ళీ నువ్వు రా, అలా సాయంకాలం వచ్చేటప్పుడు స్కూల్కి పో, రోజు నీకు ఇదే పని. సరే, భక్సింగ్ గారు వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, భక్సింగ్ గారు వెళ్తూ ఉంటే స్కూల్కి వాళ్ళ నాన్నగారు కూడా వెనక నుండి వస్తున్నాడు. రోజు భక్సింగ్ గారు క్యారెట్ తీసుకొని తినే ఆయన కూడా వచ్చినాడు. వచ్చే క్యారెట్ తీసుకుంటా ఉంటే ఈయన ఎవరు లేరులే అని అనుకున్నాడు. అంతలోకి భక్సింగ్ గారు వాళ్ళ నాయన వచ్చి, ఎవరు నన్ను క్యారెట్ తీసుకుంటున్నావు అంటే ఆయన అక్కడి నుండి పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు నుండి రావట్లేదు. అప్పుడు వాళ్ళ నాన్నగారు భక్సింగ్ గారిని అడిగాడు, ఎవడు వీడు, ఎందుకు తీసుకుంటున్నాడు అంటే, ఏమో డాడీ, రోజు నేను ఇట్లా వెళ్తుంటే వచ్చి నా క్యారెట్ తీసుకొని తినేసిన ఖాళీ పెట్టేసిపోతున్నాడు, అందుకే నేను ఏం తినలేకపోతున్నా. ఇంటికి వెళ్తే మమ్మీ ఏమైంది అని రోజు అడుగుతుంది. నువ్వు ఈరోజు వచ్చినావు కనుక వాడు పరిగెత్తిపోయాడు, నా క్యారియర్ నాకుంది, నేను తినేస్తాను, సాయంకాలం వచ్చిన తర్వాత మా మమ్మీకి చెప్తానని ఆ మధ్యాహ్నం భోంచేసి సాయంకాలం పోతే కొడుకు ఫేస్ ముఖం మెరిసిపోతుంది. అప్పుడు తల్లి గుర్తుపట్టి అడిగిందంట, ఈరోజు నీ క్యారియర్ తిన్నావు కదా? తిన్నాను మా. ఎటు తిన్నావు మరి? ఈరోజు వాడు రాలేదా? వచ్చినాడు మా. మరి ఏం చేసినా? వాడు డాడీ పక్కన ఉన్నాడు కదా, వాడు చూసిన వెంటనే పరిగెత్తి వెళ్ళిపోయాడు మా. ఈ కథ భక్సింగ్ గారు చెప్తూ ఈ వాక్యం చెప్పేవాడు, హీ దట్ ఈజ్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఉన్నవారి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు మనల్ని దోచుకోవాలా, లేకపోతే నష్టం చేయాలా, మనల్ని ఆత్మీయంగా బలహీనపరచాలా అని భయంకరంగా మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, మన ఆత్మీయమైన తండ్రి ప్రభువారు మనతో ఉంటే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కనుక ఐదవది మనకు మన్నించాలి. మూడవది మనకు గాడ్స్ పాత్స్, దేవుని యొక్క మార్గాన్ని మనకు జ్ఞాపం చేస్తుంది. ఈ 5 రాళ్ళలో మొదటిది 5 పుస్తకాలు, ప్రిసిట్స్, దైవవాక్యము. రెండవది 5 రొట్టెలు, గాడ్స్ ప్రొవిజన్, దేవుని సదుపాయం. మూడవది 5 గంటలకు పిలువబడినారు, గాడ్స్ పాత్, దేవుని మార్గం. 4 5 తొందరగా చూసి ముగిస్తామా? 25వ అధ్యాయం మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 25. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఈ మాట నాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు అనుకుంటా. 2వ వచనం, మాథ్యూ 25:2. వీరిలో 5 వెరీ గుడ్. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? ఈ 2 క్లాసులో మనం ఏ క్లాస్, మొదటిదే రెండవదే? ఇలాగ అడిగితే మీరు చెప్తారు, మా క్లాస్ అక్కడ రాయలేదు బ్రదర్. కనుక 5 బుద్ధి గల వారు. బుద్ధి కలిగిన వారినే తీసుకుందాం, బుద్ధి లేని వాళ్ళ సంగతి మనకి ఎందుకు? మనం మంచి మోడల్ ఫాలో అవుదాం కానీ కాని మోడల్ మనం ఎందుకు ఫాలో కావాలి? కనుక బుద్ధి కలిగిన వారు సిద్ధిల్లో నూనె అంటే ఎక్స్ట్రా తీసుకొని వచ్చినారు, స్టెప్ని మాదిరి అనమాట. 5 మంది బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు, వాళ్ళ డ్యూటీలు ఉన్నాయి, వాళ్ళకి నూనె ఉంది, పెళ్లి కుమార్ని ఎదుర్కోవటానికి వచ్చినారు, అందరు కలిసి పడుకున్నారు. అంటే నిద్రేమో అందరికి వచ్చింది, అందరూ ఒకేసారి అర్ధరాత్రి పెళ్లి కుమారుడు వస్తున్నాడనే స్వరం విన్నారు, అందరు లేచినారు. మిగతా బుద్ధి లేని వాళ్ళు ఆపకుండా వదలలేదు, వాళ్ళు కూడా లేచినారని బైబిల్లో రాయబడింది. వాళ్ళు లేచినారు, వీళ్ళు లేచినారు, వాళ్ళు దీపాలు సరి చేసుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే స్టెప్నీ లేదు వాళ్ళ దగ్గర, ఎక్స్ట్రా లేదు.
ఎందుకు ఎక్స్ట్రా లేదంటే వాళ్ళు అనుకుంటారు మనం అది ఎక్స్ట్రా ఎందుకు ఎప్పుడో వచ్చేస్తాడు, మనం పోయి అసలు మన ఆయిల్ మనం ప్రార్థన చేసి ఏం తమాషనా రేపటి దాకా వస్తుంది అనుకొని వచ్చింటారు. కానీ విచిత్రం ఏంటంటే వారి దాని డ్యూటీల్లో నూనె లేదు కనుక ఆ ఎక్స్ట్రా నూనె కొరకై వాళ్ళు బయటికి వెళ్ళి కొనుక్కోవాలని ప్రయత్నం చేసినారు. ఆ తర్వాత జరిగిందంతా మీకు పరిచయం. దీనికి మనం ఒక పేరు పెడదామా? గాడ్స్ ప్రిపరేషన్, సిద్ధపాటు. ఓ దినాన్ని ప్రభు రాబోతున్నాడు, ఆయన ఎదుర్కోవటానికి మనం సిద్ధపడాలి. సిద్ధంగా ఉన్న కన్యకల వలె 5 టాక్స్ అబౌట్ ప్రిపరేషన్, సిద్ధపాటును గురించి ఇది మాట్లాడుతుంది. కనుక మన ప్రభు దినాన్ని రాబోతున్నాడు. అలాంటి సిద్ధపాటు కలిగిన వారమై ప్రభు కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. మనం సిద్ధపడకపోతే ఈ భూమి మీద మనకు సిద్ధపరచబడిన స్థలంలో ఎలాగే యాక్సెస్ ఉంటుంది? యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు, ఐ విల్ గో అండ్ ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యూ. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను. కనుక ప్రిపేర్డ్ ప్లేస్లోనికి వెళ్ళటానికి ప్రిపేర్డ్ పీపుల్ మాత్రమే వెళ్ళగలరు. అన్ప్రిపేర్డ్ పీపుల్ కెనాట్ ఎంటర్ ఇంటే ప్రిపేర్డ్ ప్లేస్. సిద్ధపాటు లేని వాళ్ళు సిద్ధపాటు కలిగిన స్థలంలోనికి లేదా సిద్ధపరచబడిన స్థలంలోనికి వారు వెళ్ళలేరు. ఈ మాటలు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. అన్నిటికీ సిద్ధపడతాం కదా. పరీక్షలు అంటే చాలా సిద్ధపడతారు. కొంతమంది ఇంకా రకరకాల దాని కొరకే సిద్ధపడతారో, పెళ్ళి అంటే ఇంకెన్ని రోజుల నుండి సిద్ధపడతారో తెలియదు మనకి. ఇలాగ సిద్ధపాటు చాలా ఉంది. కానీ ప్రభు కొరకు సిద్ధపాటు, ఆయన ఇప్పుడే వస్తే రెడీనా? నేనేమో రెడీ, ఎప్పుడైనా ఎక్కడైనా రెడీ. ఎందుకంటే నేను ఇంటికి కూడా పోవాల్సిన పని లేదు. బైబిల్ ఇక్కడ ఉంది, సంచి ఇక్కడ. మీరంటే చాలా ప్లాన్ చేసుకుంటా, అయ్యో బ్రదర్ ఇంట్లో లలిత జ్యువెలరీ అన్నీ ఆడ పెట్టేసి వచ్చిన తరగగిరిగి సాయంకాలం పోదాం అనుకుంది. నీకు చాలా పనులు ఉంటాయి ఇంటి దగ్గర కూడా, అక్కక్కడ. నాకేం లేదు, ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఎనీవేర్. అందుకే నన్ను కొంతమంది అడుగుతారు, మీ ఊరు ఏదో బ్రదర్ అని. నేను వాళ్ళకి చెప్తుంటే, ఏ రోజు ఏ ఊరిలో ఉంటే అదే నా ఊరు. ఐ హ్యావ్ నో ప్లేస్. నక్కలకు బరేలున్న ఆకాశ పక్షులకు నివాస స్థలం ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి స్థలాలు లేదు. ఈరోజు ఈ ఊరిలో ఉన్నా, ఇదే నా ఊరు. నా భాషను బట్టి నా ఊరు మీరు చెప్పలేరు. నా ఆహారపు అలవాట్లను బట్టి నా ఊరు మీరు చెప్పలేరు. నా వస్త్రాలను బట్టి నా ఊరు మీరు చెప్పలేరు. దేన్ని బట్టి నా ఊరు మీరు చెప్పగలరు? దేన్ని బట్టి చెప్పలేరు. కనుక నా ఊరు ఏదియూ కాదు. మనం అందరం ఒక ఊరి కొరకే సిద్ధపడుతున్నాం. అదొక పట్టణం, బైబిల్లో రాయబడిన సిటీ. ఆ సిటీ కొరకు, పరిశుద్ధ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాం. అక్కడ ఉండటానికి మనం వెళ్ళిపోతున్నాం. దాని కొరకే ఈ భూమి మీద దేవుడు సజీవులుగా ఉంచినాడు. కనుక మీరు జ్ఞాపకం ఉంచుకోవాలా, దాని కొరకే సిద్ధపాటు. ప్రతిదానికి సిద్ధపాటు కదా. మీరు చదువుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి. అవుతాడు అన్నీ బాగా జరిగినప్పుడు అసలు నేను ఏం గెస్ చేసే తెలుసా, ఇది వస్తుంది అనుకున్న దిగింది చూడు. అప్పుడు దేవుడు గుర్తురాడు. అప్పుడు దేవుడిది నాకు ఆలోచించినాడు, ఇది వస్తుందని నేను అనుకున్నా. అప్పుడు దేవుడు గుర్తురాడు. రాకపోతే మాత్రమే గుర్తొస్తాం. కనుక ప్రిపేర్ అవుతున్నారు చాలామంది పోటీ పరీక్షలకు. ప్రభుకు స్తోత్రాలు. నేను మీకు కొన్ని సలహాలు చెప్పాలనుకుంటున్నా, కానీ సమయార్థబాటుని బట్టి ఇప్పుడు అన్నీ చెప్పలేను. అయిపోయింది. కొంచెం ఆలస్యమా? స్నాక్స్ ఆలస్యం అవుతుందంట. ఆలస్యం అయితే నేను కాదు బాధ్యుడిని. మరి ఏమి ఎగ్ పఫ్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు. సరే, మీరు చదువుకొని అందరు టాపర్స్ కావాలని దేవుని ఉద్దేశం. ఈ ఉద్దేశం నాలో కూడా నెరవేర్చబడాలనేవాళ్ళు భవిష్యత్తు తక్కువ మంది ఉంటారు. కొంతమంది మీరు ఏమనుకుంటారంటే పాస్ అయితే చాలే అనుకుంటారు. అలాగ అనుకోవద్దండి. ఎందుకంటే దేవుడు నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని చెప్పారు. పాసే మీరు అని ఆలోచిస్తే ఇంక పెద్ద పెద్ద యూనివర్సిటీలు, స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, ఇవన్నిటికి ఎప్పుడు వెళ్దాలా? ఖచ్చితంగా కర్మేల్లో నేను నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇక్కడ నుండి ఆక్స్ఫర్డ్కి వెళ్ళారు, కేంబ్రిడ్జ్కి వెళ్ళారు, స్టాన్ఫోర్డ్కి వెళ్ళారు, హార్వర్డ్కి వెళ్ళారు, కాల్టెక్కి వెళ్ళారు, యార్క్కి వెళ్ళారు, షార్క్కి వెళ్ళారు. వినపడాలా? వినిపిస్తాయా లేదా? ఇలాగే ఉంటే ఇలాగే ఉంటాయి.
మీరు చూడండి, నేను ఉదయం చెప్పాను కదా, ఒక గొర్రె డ్రీమ్. ఆ డ్రీమ్ ప్రభు కొరికే. యాకోబు కల వచ్చింది, యోసేపు కల వచ్చింది, ప్రభుని బట్టే కల వచ్చింది. అలాగ దైవికమైన ఆలోచనలు, నేను పలానా ఏం చేయాలా, నీకు ఎప్పుడన్నా అనిపించింది నువ్వు ఏం చేయాలంటే, నీకు చీకటి అయితేనే భయం వేస్తే, బొద్దింకను చూస్తేనే భయం వేస్తే, బల్లిని చూస్తేనే భయం వేస్తే, మీరు వచ్చి బ్రదర్ ప్రార్థన చేయండి ఎస్ఐ సెలక్షన్లు ఉన్నాయంటే ఎస్ఐకి పోయి ఏం చేస్తావు? అసలు నీ బాడీ, నీ సైకాలజీ దానికి సింక్ అవుతుందా లేదా, అది ఆలోచన చేసుకోవాలా. ఇప్పుడు నీ బాడీ, నీ శరీరమే చాలా ఫీబల్గా ఉందనుకోండి, వాసన, దుర్వాసన అవి మీరు భరించలేరు అనుకోండి, అప్పుడు మీరు వచ్చి బ్రదర్ నేను కెమిస్ట్రీ తీసుకోవాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అంటే కెమికల్ ల్యాబ్, ఆ కెమికల్స్ వాసన అంతా పీలిస్తే నువ్వు బయటకు వస్తే ఇంక అంతే కథం. దానికి నీ బాడీ సూట్ కావాలి కదా, దానికి నువ్వు ఉండాలి కదా, చేసుకోగలగాలి కదా. మరి నీకు ఏం సరిపోతుంది? ఈ దినాల్లో కొంతమంది యవనస్తులకి చాలా భిన్నమైన ఆశలు ఉన్నాయి, అది ఎట్లా వస్తుందో నాకు తెలియట్లేదు. కొంతమంది ఏం చెప్తున్నారంటే బ్రదర్ నేను లా చేయాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. ఏమనైనా సత్యమే మాట్లాడతావా నువ్వు? ఎవరైనా లాయర్లు ఉంటే బాధపడొద్దండి, ఇట్స్ ట్రూ. వాస్తవాలు చెప్పినప్పుడు అవి బిట్టర్స్ పిల్లగా అనిపిస్తుంది. నీవు దేని కొరకు ఉద్యోగం చేయాలనుకున్నా అది గుర్తుపట్టుకో. మామూలుగా అలాంటి వాళ్ళు వచ్చి నాకు చెప్తుంటారు ప్రార్థన చేయండి బ్రదర్ దేని కొరకు అని. ఒకళ్ళు వచ్చి నా దగ్గర ఇలాగ చెప్పినారు, నేను క్యాల్సెట్ రాయాలి, నా కొరకు ప్రార్థన చేయండి అని. లేకపోతే ఇంక ఇలాంటి కోర్సులు ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ఎక్కడి నుండి వచ్చినాయి మీకు ఇవి అని అడిగాను నేను. అబ్బాయి మీకు ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆలోచన, అసలు ఇవి ఉన్నాయని కూడా నాకు తెలియదే, నాకే తెలియదే, యూనివర్సిటీలో పనిచేసి మీకు ఎలాగ తెలుసు అంటే గూగుల్ చూసాం అంకల్. చూసిన నీ బాడీ, నీ ప్రయారిటీసు, నీ దేవుడు, నీకు సంబంధించింది నువ్వు ఎన్నుకున్న క్యారియర్కి సింక్ అవుతుందా లేదా. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మెడికల్ వాళ్ళు ఎందుకు మెడికల్ ప్రొఫెషన్ ఎన్నుకుంటారు బిలీవర్స్ చాలామంది అంటే, మొదటి రీజన్ ఏంటంటే దే కెన్ మీట్ సో మెనీ పీపుల్ అనే సింగిల్ డే. ఒక్క రోజులో వాళ్ళు ఎంతోమంది ప్రజలను కలుస్తారు. యేసుప్రభుని గురించి వాళ్ళు నోటితో చెప్పకపోవచ్చు కానీ వారి ట్రీట్మెంట్ ద్వారా, వారి పలకరింపు ద్వారా, వారి మర్యాద ద్వారా, వాళ్ళ విధేయత ద్వారా యేసుప్రభుని వాళ్ళకి పరిచయం చేయడానికి అవకాశం. రెండవది, టీచర్ లైక్ మీ హ్యాస్ ఎ ప్రివిలేజ్ ఆఫ్ లుకింగ్ సో మెనీ యంగ్ పీపుల్, వైబ్రెంట్, డైనమిక్, యంగ్, డేరింగ్, డాషింగ్ పీపుల్ లైక్ యూ. కనుక ఒక టీచర్ ఉద్యోగం అని ఎందుకు చెప్తామంటే యూ మీట్ సో మెనీ పీపుల్. వాళ్ళందరికీ మీరు వాక్యం చెప్పండి అని కాదు నేను చెప్పేది, జస్ట్ షోకేస్ వాట్ క్రైస్ట్ ఈజ్. క్రీస్తు ఏమై ఉన్నాడు అని మనం చూపిస్తాం అంతే. వాళ్ళకి తెలుస్తుంది, ఓహో ఈజ్ క్రైస్ట్ లైక్ దిస్, ఇఫ్ క్రైస్ట్ ఈజ్ లైక్ దిస్ ఐ వాంట్ దట్ క్రైస్ట్. క్రీస్తు ఇలాగుంటే ఆ క్రీస్తు నాకు కావాలా అంటే అందరికీ అన్నీ కోరుకుని రాకపోవచ్చు, అన్నికి ఆశ ఉంటే ప్రవహిస్తాడు. నాకు కొన్నిసార్లు కొంతమంది ఉద్యోగాల్లో వచ్చి చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది, అమ్మా నా అలాంటి వాడికి అలాంటి ఉద్యోగం వచ్చింటే పొరపాటును కూడా చేయలేనేమో అని. కొన్ని కంపెనీల్లోనా, ఇండస్ట్రీల్లోనా రాత్రి షిఫ్ట్లు ఉండే డ్యూటీలు, ఇట్లాంటివన్నీ చాలా టఫ్. కొంతమంది చేస్తున్నారు, ప్రభువుకి స్తోత్రాలు, ప్లీజ్ గో హెడ్. కొంతమంది బ్యాంక్ జాబ్స్, సెడేటరీ జాబ్స్ చేస్తున్నారు, ప్లీజ్ గో హెడ్. కానీ ఇప్పటి నుండి అసలు నువ్వేమనుకున్నావు? ఇదే చెప్తాను నేను కూడా. అంటే మీరు ఏమనుకోవద్దండి, వేరుగా అనుకోవద్దు. మీరు ఏదన్నా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కావాలా అంటే చదువుకోవాలా అని అనుకున్నారనుకో, వాళ్ళు మొబైల్ పట్టుకొని రోజంతా ఆడుకొని రాత్రి అంతా ఒక 2 గంటలు చదువుతారా లేదా? చెప్పరేంటి? ఏం చేస్తారు మరి? టార్గెట్ ఉన్న తర్వాత మొబైల్ దేనికి వాడాలా, ఎంతసేపు వాడాలా, ఎంత డిస్కషను, ఏ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవాలా, ఏ గ్రూప్స్లో వాళ్ళతో కలిసి గ్రూప్ డిస్కషన్ చేయాలా, ఇలాంటి సరైన దానికి మాత్రమే వాడతారు. మన మాదిరి ఖాళీగా ఉన్నాం కదా అని ఆన్లైన్ షాపింగ్ ఏమున్నాయివా, మనకి సూట్ ఏముంది? ఇంకా అదేదో ఎతుకుతూ ఉంటే చెత్త చెదారం మధ్యలోకి వస్తుంది, పాపప్ అయిపోతుంది. ఈ చెత్త చెదారం చూసి అంత చూసేటప్పటికే అసలు మనం ఎప్పుడు మేల్కుంటాం తెలుసా? 3 జరిగితేనే మేల్కుంటాము స్మార్ట్ ఫోన్లో నుండి బయటికి రావటానికి. మొదటిది ఏంటంటే బ్యాటరీ లో, రెండవది ఏంటంటే డేటా ఎగ్జాస్టెడ్, మూడవది ఏంటంటే నెట్వర్క్ ఈజ్ నాట్.
ఈ 3 వచ్చినప్పుడు బ్యాటరీ లో అయిపోయింది, మంచి సమయంలో లో అయిపోయింది కదా, నా మొబైల్ ఇట్లా పాడైపోయింది. వీళ్ళంతా ఎప్పుడైతారండి? నీకు నీ మీదే కంట్రోల్ లేదు, నీకు నీ మీదే అవగాహన లేదు. నువ్వు ఎట్లయితే యూపీఎస్సీ సర్వెంట్, నువ్వు ఎట్లయితే ఒక పెద్ద ఆఫీసరు, ఎట్లయితే నువ్వు ఒక ఉన్నత స్థానంలో చెప్పు అవుతారా? నేను ఎంఎస్సీ చేస్తున్నప్పుడు యూనివర్సిటీలో నేను కూడా సివిల్ సర్వెంట్ కావాలనుకొని, అందరి కోరికలు నాకు కూడా కోరుకుంది, నో రాంగ్ ఇన్ ఇట్. కనుక ఒకరోజు రాత్రి మందిరంకి ఇలాగ ఆదివారం పోయి వస్తున్న, రాత్రి కూడికి అయిపోయి నా రూమ్కి వెళ్తూ ఉంటే రాత్రి కరెక్ట్ 9 గంటలకు, అది అడవి, అన్ని పందులు అంటే అడవి పందులు ఇట్ని తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మొబైల్స్ కూడా లేవు. ఇట్లే నేను అనుకున్న, ప్రభువా ఇప్పుడు నేను ఎంఎస్సీ సెకండ్ ఇయర్కి వచ్చినాను, నేను కూడా యూపీఎస్సీ సివిల్స్ రాయాలని అనుకుంటున్నాను, ఏం చెప్తావు నువ్వు? వేరే వాళ్ళు చెప్తారు, అది మనకేమో ఆలోచన లేదు. పక్కన బిలీవర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు, మీరు ఎందుకు ట్రై చేయకపోయారు, ఎందుకు రాయలేదు, రాయొచ్చు కదా, ప్రయత్నం చేయొచ్చు కదా, తప్పేముందంటే నిజమే కదా, అందరి మాదిరి నేను కూడా ప్రయత్నం చేస్తామని అనుకున్నాను. అప్పుడు నాకు వినిపించిన స్వరం ఏంటంటే, ఊరికే ఊహించుకో, నీకు యూపీఎస్సీలో సెలెక్ట్ అయిపోయినావు, ఒక ఉద్యోగం కలెక్టర్ ఉద్యోగం వచ్చింది అనుకో, నువ్వు దాన్ని చేస్తావా, చేయగలవా? నీ బాడీ, నీ మెంటాలిటీస్, నీ ప్రయారిటీస్, నీ ప్రభువు, నీవన్నీ దానికి నీకు సూట్ అవుతుంది, సింక్ అవుతుందో లేదో ఆలోచన చేసుకొని చెప్పు, తర్వాత మిగతా నేను చెప్తాను. చేసిన తర్వాత ఆలోచన చేసి ఒక వారం తర్వాత ఏం కంక్లూషన్కి వచ్చినానంటే, అది నాకు సూట్ కాదు. వస్తుందో రాదో తర్వాత సంగతి, అది నాకు సూట్ కాదు, నా బాడీకి సూట్ కాదు, నా నేచర్కి సూట్ కాదు, నా యాటిట్యూడ్కి సూట్ కాదు, నా ప్రయారిటీస్కి సూట్ కాదు. నా ప్రయారిటీ క్రైస్ట్ ఫస్ట్, క్రీస్తే మొదట, ఇది నాకు సూట్ కాదు. అంటే ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే డిస్కరేజ్ చేస్తున్నాను అనుకోవద్దండి, మీరు రాయండి, గో హెడ్, సెలెక్ట్ అయినప్పుడు వచ్చి నాకు చెప్పండి, ప్రార్థన చేస్తాం. నవ్వద్దండి, ఎందుకు నవ్వుతా? అంటే సెలెక్ట్ గారని మీకు అనిపించిందా ముందే? మరి ఏం కావాలనుకున్నా? అప్పుడు నేను ఇదే దేవునికి ప్రార్థన, ప్రభువా ఐ వాంట్ టు బికమ్ ఎ సైంటిస్ట్ ఆర్ ఎ టీచర్ కానీ సైంటిస్ట్ కానీ కావాలనుకుంటాను. ఎందుకు అలా కావాలనుకుంటా? ఐ విల్ బి మోర్ అవైలబుల్ టు ద లార్డ్. ప్రభుకి నేను అందుబాటులో ఉంటా. 10కి పోయినామా, 5కి వచ్చినామా, లేదా 6కి వచ్చినామా. ఇప్పుడు నైట్ డ్యూటీలు అవి ఇవి అనుకోండి, షిఫ్ట్లు అనుకోండి, చాలా కష్టం కదా. కనుక ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి, అవన్నీ నాకు కష్టమైపోతుంది, నాకు సూట్ కాదులే. నాకు ఏదో టీచర్ ఉద్యోగం, బతకలేని బడి పంతులు ఉద్యోగం ఇస్తే రోజు ఉదయం లేచిన వెంటనే బ్యాగ్లో వైర్ బుట్లో నా క్యారియర్ పెట్టుకుని, నాప్కిన్ ఒకటి పెట్టుకుని, టిష్యూ పేపర్లు పెట్టుకుని బయట వచ్చి నిలబడితే ఇంట్లో నుండి షేర్ ఆటో వచ్చి 2 సార్లు కూర్చొని స్కూల్ దగ్గర ఆపేసి పిల్లలు నమస్తే సార్ అంటే ఆ పిల్లలతో కూర్చొని సాయంకాలం దాకా ఏదో చదువు చెప్పేసి సాయంకాలం మళ్ళీ వచ్చి రోడ్డు మీద కూర్చుంటే ఉదయం మనం రోడ్డు మీద వదిలేసిన ఆట అయినా వస్తుంటాడు, రండి సార్ అప్పుడే స్కూల్ అయిపోయింది, కూర్చొని వస్తే అబ్బాయి ఎంత బాగుంటుంది ఈ ఉద్యోగం అనుకో. నేను అలాగే అనుకున్నా, బాబు కడించినాడు. కానీ నాకు డిగ్రీలోనే బ్యాంకు జాబ్ రావాల్సింది, రాలేదు. చాలా నిరుత్సాహపడినా. కానీ ఇప్పుడు చాలా ఉత్సాహపడుతున్నా. పొరపాటు నాకు వచ్చింటే, మీకు గుడ్ న్యూస్ ఏంటంటే, ఈరోజు ఈ బాధ మీరు భరించిండే వాళ్ళు కాదు నా వల్ల. ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం వచ్చినందుకు మీకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఈరోజు భరించాల్సి వచ్చింది. ఎందుకంటే టీచర్ కదా. సో టీచర్ అయిన తర్వాత మనకి ఈశ్వరులకు కొన్ని సెలవుల్లో ఆప్షన్స్ అనుకూలంగా ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. అదే మిగతా జాబులో అంత తేలిక కాదు. ఎగ్జిక్యూటివ్ లైన్ ఇంకా అంత తేలిక కాదు. మీరు ఏ లైన్ అని ఆలోచించుకోండి, నాట్ దట్ ఈజీ. కనుక నేను మీకు ఏం చెప్తున్నానంటే, మీకు మించిన దాని కొరకు ప్రయత్నం చేయొద్దు, నష్టపోయి. నాకు కొంతమంది తెలుసు అలాంటి వాళ్ళు. ఓ బ్రదర్ వచ్చి అన్నాడు, అన్న నాకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలని ఉంది, ప్రార్థన చేయి. ఎక్కడ చుట్టుపక్కల లేదు కదా, ఎక్కడ పోతావు అంటే, దూరం పోతాను. ఎక్కడ దూరం అంటే అమెరికాకి పోతాను అని. సరే మంచిదే, పోయి చదువుకుంటాను. మనం ఎందుకు కాదనలో ప్రార్థన చేసినామో, చదువుకొని వచ్చినాడు, అక్కడ ఉద్యోగం లేదు, ఇక్కడ ఉద్యోగం లేదు, ఇప్పుడు ఖాళీకి తిరుగుతున్నాడు. ఏం బ్రదర్ ఎయిర్ ఫోర్స్ ఎట్లుంది? దీస్ ఆర్ కౌంట్లెస్ స్టోరీస్. డోంట్ మేక్ ఎ రాంగ్ చాయిస్.
చదువు కొరకు రాంగ్ చాయిస్ చేయొద్దు. ఏదో నీకు ఇంట్రెస్ట్ ఉందని, మీ ఫ్రెండ్ పోయినారని, మీ వాళ్ళ పరిచయం ఉందనేది కాదు. ఫస్ట్ ప్రభు సన్నిధిలో వాట్ ఆర్ యూ ఫార్? ఎందుకు దేవుడు నిన్ను ఈ భూమి మీద రక్షించినాడు? కేవలం యేసు ప్రభు కొరకు మాత్రమే. నీ కొరకు, మీ నాన్న కొరకు, బంధువుల కొరకు, సేవకుడి కొరకు, బోధకుడి కొరకు, మా కొరకు అసలు కానే కాదు. యువర్ జాబ్ ఈజ్ నాట్ ఫర్ అస్, యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ అస్, నాట్ ఫర్ యూ టూ. మీకు కూడా కాదు, మీ పేరెంట్స్కి అసలే కాదు. యువర్ జాబ్, యువర్ ఎడ్యుకేషన్, యువర్ ప్లేస్మెంట్, యువర్ సెటిల్మెంట్, యువర్ ఫ్యామిలీ, యువర్ లైఫ్ ఈజ్ ఫర్ ఓన్లీ వన్, దట్ జీసస్. ఎనీథింగ్, ఎనీ డిస్ట్రాక్షన్ అపార్ట్ ఫ్రమ్ దిస్, దీనికి వెలపట్టి ఏదైనా నిన్ను లాగటానికి ప్రయత్నం చేస్తే దాంట్లో నుండి బయటపడటానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాం. కనుక ఆ దినాన దేవుని కృపను బట్టి ఏదో విధేయత చూపించినాను. లేదు ప్రభు, నేను కూడా కలెక్టర్ కాదు, నేను కూడా ట్రై చేస్తున్నానంటే ఏమైంటానో నాకు తెలియదు. కలెక్టర్ కాకపోయినా బిల్ కలెక్టర్ అయినా ఇంటా కదా. కానీ ఇప్పుడు దేవుని దయ వల్ల ఇలాగ మీతో కలిసి పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయా దేశాలు తిరిగే, దాదాపు 70 దేశాల దాకా తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో, ఆ ప్రజల్లో, రకరకాల మనుషుల్లో, భిన్న ప్రవృత్తిలో దేవుడు ఎలా కార్యం చేస్తాడనే సంగతులు చూసినప్పుడు అబ్బరం అవుతుంది. వాట్ గాడ్ ఈజ్, దేవుడు ఎలా అంటున్నాడు. ఇఫ్ గాడ్ కెన్ డూ సంథింగ్ ఫర్ మీ, హీ కెన్ డూ మోర్ దెన్ వాట్ హీ హెస్ డన్ ఇన్ మీ. దేవుడు నా జీవితంలో చేయగలిగితే మీ జీవితంలో దేవుడు తప్పకుండా చేస్తాడు. ఏదో దాకా చూసి ముగిస్తామా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం. మాథ్యూ చాప్టర్ 25 verse 15. మత్తయి 25:15 వచనం. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరిని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే 5 తలాంతులు. 1 తలాంత్ అంటే తెలుగు బైబిల్లో ఒకటేసి కింద రాశారు 3600. 5 తలాంతులు అంటే దాదాపు 18,000. 2000 సంవత్సరాల క్రితం 18,000 అంటే ఇప్పుడు ఒక బైబిల్ పండితులు లెక్కేసినారు 18,000 కోట్లు. మైండ్ బ్లోయింగ్. కోట్లు ఎట్లుంటాయో తెలియదు కానీ లక్షల దాకా చూసినాం, కోట్లు చూడలేదు. బస్ ఇక్కడ కోటీశ్వర్లు ఉంటే ప్రభుకు స్తోత్రాలు. ఎప్పుడైనా చూపించు. అన్ని కోట్లు ఒక మనిషిని ప్రభుని నమ్మిచ్చినాడు. అంత ఇవ్వాలంటే అందరు నమ్మేయం కదా. మామూలు మన 2 వీలర్ బయటకు వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళకి నమ్మేము. బ్రదర్ మీ 2 వీలర్ ఉంది కదా, అడదాకా వెళ్ళొస్తానంటే అయ్యో పెట్రోల్ లేదు బ్రదర్. అప్పుడే పెట్రోల్ లేకుండా అదేం బండి ఏం కదా. ఆ బ్రదర్ ఎక్కితే మాత్రం పెట్రోల్ వస్తుంది. వేరే వాళ్ళు ఎవరు తీసుకున్నా పెట్రోల్. ఎవడన్నా 4 వీలర్ ఇవ్వమంటే బ్రదర్ అడదాకా వెళ్ళేసి వస్తాం. అయ్యో దాంట్లో గాలి లేదు బ్రదర్, అప్పుడే గాలి లేకుండా అయిపోతుంది. అదేం బండి ఏమో. మళ్ళీ వాళ్ళు ఎక్కితే ఫుల్ గాలి వస్తుంది. సో ఇలాగ మామూలుగా మనం చూస్తుంటాం. అంటే ప్రజలు మనల్ని నమ్మరు, కానీ ప్రభువు నమ్మినాడు. ఎవరిని మనిషి నమ్మడో ఇలాంటి మనిషిని ప్రభువు నమ్మినాడు. ఒకసారి చెప్పనా, మనుషులే మనల్ని నమ్మరు, ఇరుగు పొరుగే మనల్ని నమ్మరు, కుటుంబస్తులే మనల్ని నమ్మరు, నమ్మి ఏది మనకు అప్పగించడానికి ప్రయత్నం చేయరు. కానీ ప్రభువు నమ్మి అప్పగించినాడు. ఏం అప్పగించినాడు? తలాంతులు అప్పగించినట్లు వాక్యంలో మనం చూస్తాం. అంటే బహుశా సమయమే కావచ్చు, మనకిచ్చిన తలాంతులే కావచ్చు, మనకిచ్చిన పరిసర ధర్మమే కావచ్చు, మనకు సంబంధించింది ఏదైనా ప్రభు ఉచితంగా ఆయనే మనకు అనుగ్రహించిన గాడ్స్ ప్రాస్పరిటీ, దేవుని సమృద్ధి. ఇప్పటిదాకా 5 విషయాలు చూసినా. మొదటిది ఏంటి? దేవుని వాక్యం 5 బుక్స్ ప్రిసెట్స్. రెండవది ఏంటి? 5 రొట్టెలు ప్రొవిషన్, సదుపాయం. మూడవది ఏంటి?
5 గంటలకు పిలువబడ్డారు. గాడ్స్ పాత్, దేవుని మార్గం. 4వది ఏంటి? 5 మంది బుద్ధిగల కన్యకులు, ప్రిపరేషన్, సిద్ధపాటు. 5వది ఆఖరిది 5 తలాంతులు, గాడ్స్ ప్రాస్పరిటీ, దేవుని సమృద్ధి. ఈ 5 రాళ్ళు దావీదు చిక్కములో ఉన్నవంటే తప్పంటారా? ఆ చిక్కమే యేసుప్రభు యొక్క సంఘము, కొత్త నిబంధనలు. ఆ సంఘములో 5 రాళ్లే మనం ఆధ్యాత్మికమైన, ఆత్మ సంబంధమైన రాళ్ళు. దీన్ని వాడి దావీదు గొల్యాతును ఓడిస్తే, ఈ ఆధ్యాత్మికమైన రాళ్ళ లాంటి విశ్వాసులను పరిశుద్ధాత్మ దేవుడు దావీదు కుమారుడు వాడి, సరే చెప్పనా, దావీదు కుమారుడు వాడి లోకం అనే గొల్యాతు, సాతాన్ అనే గొల్యాతు, మన శరీరం అనే గొల్యాతు, దీని అంతటిని జయించాలని కోరుతాను. ఈ రాళ్ళు బయట ఉంటే దావీదు వాడుకోలేడు. ఈ రాళ్ళు ఆయన చిక్కములో ఉన్నాయి కనుక ఆయన వాడటానికి హేతువైంది. నువ్వు నేను సంఘానికి బయట ఉంటే ప్రభు వాడుకోలేడు. అంటే నేను ఈ మాట చెప్తే మీరు అన్న చాలామంది బయట పరిచయం చేస్తున్నారు బ్రదర్ అని. ఎలాగ పరిచయం చేస్తారో నాకంటే మీకు బాగా తెలుసు కదా. అయితే సంఘంలో చేసే పరిచర్య వేరే, సంఘానికి వెలపట్ట బయట ఉండి పరిచర్య చేసేది వేరే. అవన్నీ మీరు చూస్తుంటారు. సంఘంలో చేసే పరిచర్య ద్వారా ఒక్క రాయికి ఎంత బలం ఉందో చూడండి. కనుక సంఘంలో ఒక్కొక్క విశ్వాసం, ఒక బలం, ఒక స్తంభం. రాబో దినాల్లో మిమ్మల్ని దేవుడు ఒక బలమైన సాధనాలుగా వాడుకోవాలని కోరుతున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అగ్రిప్పరాజు ఎదుట నిలబడినప్పుడు ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడను కాను. ఖచ్చితంగా ఏ దర్శనం అయితే నేను పొందానో ఆ దర్శనానికి నా ప్రాణం ఉన్నంత వరకు విధేయత చూపించడానికి సిద్ధంగా ఉన్నానని పౌలు అగ్రిప్పరాజు సమక్షంలో కేకలు వేసిన కొదమ సింహం అనే వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మన సంగతి ఏంటి మరి? ముగింపకు మునుపు ప్రభు మనల్ని కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. నేను 3 ప్రశ్నలు మీకు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్? నీ బలహీనత ఏంటి? 2వ ప్రశ్న, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? నీ బలం ఏంటి? 3వ ప్రశ్న, వాట్ యు వాంట్ టు బీ? నువ్వేం కావాలని కోరుతున్నావు? These are the 3 questions God wants to elucidate answer from us. మన నుండి జవాబు రావాలని దేవుడు కోరుతున్నాడు. సరే, నేను ఇప్పుడు అన్నీ చెప్పడానికి టైం లేదు, కానీ కొన్ని సంగతులు మాత్రం బైబిల్లో నుండి జ్ఞాపకం చేయడానికి మీకు ప్రయత్నం చేస్తా. మొట్టమొదటి దేవుడు మోషే దగ్గరికి వచ్చినాడు. మోషే, నీ బలహీనత ఏంటి? నత్తింది ప్రభువా. మోషే, నీ బలం ఏంటి? సాత్వికుని ప్రభువా. మోషే, నువ్వేం కావాలనుకుంటున్నావు? భూమి మీద సాత్వికుడిగా ఉండాలని కోరుతున్నాను. ఆమేన్. మోషేతో నుండి దేవుడు ఇంక ముందుకు వచ్చినాడు. యెహోషువ, నీ బలహీనత ఏంటి? తొట్రపాటు ప్రభువా. యెహోషువ, నీ బలమేంటి? సైన్యము, సైన్యాధిపతి. యెహోషువ, నువ్వేం కావాలనుకుంటున్నావు? ఇశ్రాయేలీయులకు వాగ్దాన దేశము పంచాలనుకుంటున్నాను. ఆమేన్. జరుగునుగాక. రూత్ దగ్గరికి వచ్చిన, రూతు, నీ బలహీనత ఏంటి? వైధవ్యం కలిగిన తానను. రూతు, నీ బలమేంటి? నీ దేవుడే నా దేవుడని తీర్మానం చేసుకున్న మాతతో పాటు నేను యూదా దేశ బెత్లెహేంలోనికి అడుగు పెట్టాను. దట్స్ మై స్ట్రెంగ్త్. నువ్వేం కావాలనుకుంటున్నావు? యేసు వంశావళిలో చేరాలనుకుంటున్నాను. ఆమేన్. అలాగే దావీదు దగ్గరికి దేవుడు వచ్చినాడు. దావీదు, నీ బలహీనత ఏంటి? నా బలహీనత కొన్నిసార్లు నీ మార్గంలో నుండి తప్పిపోతున్నాను ప్రభువా. నీ బలమేంటి? యథార్థంగా ఉండడం నా బలం. ఏం కావాలనుకుంటున్నావు? నీ సేవకుడు కావాలనుకుంటున్నాను. జరుగునుగాక. ఎస్తేరు దగ్గరికి దేవుడు వచ్చినాడు. ఎస్తేరు, నీ బలహీనత ఏంటి? అనాదిని. ఎస్తేరు, నీ బలమేంటి? అందం. ఏమి కావాలనుకుంటున్నావు? రాణి. డన్. దానియేలు దగ్గరికి వచ్చినాడు. దానియేలు, నీ బలహీనత ఏంటి? బంధకాల్లో ఉన్న చెరలోకి వచ్చాను. నీ బలమేంటి? నా బలం ప్రార్థన. ఏం కావాలనుకుంటున్నావు? బబులోను రాజ్యాన్ని పరిపాలించాలని కోరుతున్నాను. దేవుడు సౌలు దగ్గరికి వచ్చినాడు. సౌలా, నీ బలహీనత ఏంటి? నాకు కూడా చెప్పడానికి సరిగ్గా నోరు లేదు ప్రభువా. నీ బలమేంటి?
నీ కృపే నా బలం. ఏం కావాలనుకుంటున్నావు? ఈ సేవకుడు కావాలనుకుంటున్నా. ఆమేన్. దేవుడు భక్సింగ్ గారి దగ్గరికి వచ్చినాడు. బ్రదర్ భక్సింగ్, వాట్స్ యువర్ వీక్నెస్? నీ బలహీనత ఏంటి? నేను నోటి మాంద్యం కలిగిన వాడన్నావు. నీ బలం ఏంటి? నిలకడ. ఏం కావాలనుకుంటున్నావు? నీ సేవకుడిని కావాలనుకుంటున్నాను. ఆమేన్. దేవుడు కర్మేలుకు వచ్చినాడు. కర్మేలు, నీ బలహీనత ఏంటి? నిర్లిప్తత, డార్మెన్సీ, సోమరితనం. ఏం కావాలనుకుంటున్నావు? నీ బలం ఏంటి? నిలకడ, కన్సిస్టెన్సీ. ఏం కావాలనుకుంటున్నావు? నిన్ను సేవించాలనుకుంటున్నాను. ఆమేన్. ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. నీ బలం ఏంటి? నీ బలహీనత ఏంటి? నీ బలం ఏంటి? నువ్వేం కావాలనుకుంటున్నావు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏలియా పైకి వెళ్ళిపోతే ఏలియా దుప్పటి తీసుకోవటానికి ఎలీషా కనిపించినాడు. మోషే లేకపోతే మోషే కర్ర తీసుకోవటానికి యెహోషువ కనిపించినాడు. దావీదు లేకపోతే దావీదు తర్వాత ఆయన పని కొనసాగించడానికి సొలొమోను కనిపించినాడు. యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఆయన పని కొనసాగించడానికి ఆయన శిష్యులు కనిపించినారు. పౌలు వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిసర కొనసాగించడానికి తిమోతి లాంటి వాళ్ళు కొంతమంది కనిపించినారు. ఈ దినాన దేవుని యొక్క దుప్పటి మన మీదకి వస్తుంది. ఆ టార్చ్ మన దగ్గరికి వస్తుంది. ఆ శాసనం మన దగ్గరికి వస్తుంది. ఆ ఏర్పాటు మనలోనికి వస్తుంది. ఎవరు దాన్ని తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు? కర్మేల్లో ఎవరు లేరా? చిట్నగర్లో ఎవరు లేరు? ఇక్కడ ఎవరు లేరా? ఆ దుప్పటి ఎవరు తీసుకుంటారు? నా దుప్పటి తీసుకునే వాళ్ళు ఎవరు? నా వెలుగు తీసుకునే వాళ్ళు ఎవరు? నా కాగడ తీసుకునే వాళ్ళు ఎవరు? నా ఆత్మ తీసుకునే వాళ్ళు ఎవరు? నా కొరకై జీవించడానికి కక్కులు పెట్టబడిన పదనైన నుడిపిని మానగా జీవించాలని కోరే యవనస్తుడెవరు? నా విషయంలో ఆకాశంలో నుండి కలిగిన ఆ దర్శనానికి అవధేడి కాకుండా విధేయతలో జీవించడానికి నిలబడే యవనస్తురాలు ఎవరు? నా కొరకై బండ సందుల్లో బద్దలైన వాటిలో నిలబడే వ్యక్తి ఎవరు? నా కొరకై కన్నీరు గార్చేవారెవరు? నా కొరకై మోకరించేవారెవరు? నా కొరకై సాత్వికుడిగా జీవించేవారెవరు? నా హృదయానుసారుడిగా జీవించేవారెవరు? నా కొరకై సాక్షిగా జీవించేవారెవరు? నా కొరకై రాబో దినాల్లో కర్మేలులో కొత్త తరాన్ని నిలువబెట్టగలిగే స్తంభాలుగా ఉండేవారెవరు ఉన్నారా? యెహోవా మహోన్నతుడు, ఆయనను ఆయన దీనులను లక్ష్యపెట్టు. ప్రార్థన.